స్టార్టింగ్ నుంచి రాలేదేమో అని ఒక డౌట్ వచ్చింది సార్. మధ్యలో వాయిస్ కూడా బాలేదు, చాలా ఇదిగా వచ్చింది, రఫ్ గా వచ్చింది వాయిస్, మధ్యలో పోయింది. టెలిగ్రామ్ మధ్య చాలా ప్రాబ్లమ్సే ఇస్తుంది మనకు. సో అది తప్పట్లేదు, ఇంకా ఏం చేస్తాం. కొన్నిసార్లు తప్పదు ఇంకా అది. సరే, డిన్నర్ అయిందా సార్? డిన్నర్ అంటే యాక్చువల్గా ఏమైందంటే ఇవాళ కూడా ఆఫీస్ లోపల అంత బాగాలేదు, ఏమంటారు సెల్ఫ్ ఇది బాగాలేదు. సో ఏమంటారు నెట్వర్క్ బాగాలేదు అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఎర్లీగా తినేసాను అనమాట. 7 o'clock తినేసాను అట్లాగా. సార్ ఇప్పుడు మీరు ఇదివరకు శాఖకి వెళ్ళి వచ్చాను అనేవాళ్ళు కదా సార్, ఇప్పుడు వెళ్ళరా అండి ఈవినింగ్? సరే, ఇదివరకు శాఖకి వెళ్ళి వచ్చాను ఇప్పుడే అని చెప్పేవారు కదా, ఇప్పుడు అలా వెళ్ళట్లేదు. కరెక్ట్, శాఖ వాళ్ళనే ఇంటికి రమ్మన్నాను. ఓకే సార్. ఎందుకంటే కొద్దిగా ఈ పుష్కరంది ఇది ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఎప్పుడు వెళ్తున్నారు సార్ పుష్కరాలకు? అదే ఇవాళ రాత్రి మళ్ళీ ఒక మీటింగ్ ఉంది. నిన్న రాత్రి 1 గంట దాకా మాట్లాడుకున్నాము. ఒక్క నిమిషం, ఇది సెట్ సరిగ్గా అవటం లేదు, ఒక్క నిమిషం. అందుకని చెప్పేసి జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. భోజనం అయిందా సార్? అయిపోయిందండి. సార్ ఇందాక సత్యలీలావతి సినిమాని కొద్దిసేపు చూశాను సార్. మధ్యాహ్నం సత్యలీలావతి సినిమా చూశాను, మధ్యాహ్నం కాసేపు అండి, కొద్దిసేపు. అందులో ఆయన కొట్టదండి, కళ్యాణ్ త్రిపాఠి అసలు ఎంత దారుణంగా కొట్టిందండి. నాకు మీరే గుర్తొచ్చి నాకు ఎంత నవ్వొచ్చేసింది, చాలా దారుణంగా. మంచి మూవీ, అది చాలా మంచి మూవీ. దురంధర్ చూసాం సార్ ఈరోజు. చూసారా? టీవీలో వచ్చింది, అందులో వచ్చింది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. దేంట్లో వచ్చిందండి? ప్రైమ్ లో వచ్చింది. ఓకే. జియో హాట్స్టార్ అంటండి, ప్రైమ్ కాదు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం
కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు అన్వేషణ ఏ వ్యక్తి అయినా ఎప్పుడు ప్రారంభిస్తాడు? జీవితంలో అన్ని బాగున్నంత వరకు కూడా ఏమవుతుందంటే 3 రకాల జనాలు ఉంటారు. మొదటి జనాలు ఏంటంటే వీరు అసలు ఏది పట్టించుకోరు, దేవుణ్ణి పట్టించుకోరు, దేహాన్ని పట్టించుకోరు, దేన్ని పట్టించుకోరు. అలా వెళ్ళిపోతూ ఉంటారు. కష్టం రాని సుఖం రాని వాళ్ళ ఇష్టం. మా ప్రయత్నంతో వెళ్తుంది అనుకుంటారు. మంచి పనులు చేసే దగ్గర మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేసే దగ్గర చెడ్డ పనులు చేస్తారు. వాళ్ళకు దేవుళ్ళతో ఎవరితోటి పెద్దగా సంబంధం ఉండదు. మంచి పనికి సంబంధం ఉండదు, చెడ్డ పనికి కూడా సంబంధం ఉండదు. అలా ఉంటారు కొంతమంది. వాళ్ళు దేవుడిని ఎప్పుడు పట్టించుకునే అవకాశం రాదు, అవసరం కూడా రాదు వాళ్ళకి. రెండవ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ధార్మికులు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు నేర్పించినటువంటి సరైనటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంటారు. జీవితాన్ని సరిగ్గా నడిపించాలి అనేటటువంటి భావనలో ఉన్న వాళ్ళే ఉంటారు. జీవితం లోపల భగవంతుడు ఉన్నాడు, అయితే ఎలా ఉన్నాడు ఏంటి అనే దగ్గర కొంత అనుమానాలు ఉంటాయి. ఉదాహరణకి మనందరం ఉన్నాం, మనందరికీ దేవుడు ఎలా ఉంటాడు అనేది ఇంకా తెలియదు. సరే, రాములాగా ఉంటాడు, కృష్ణులాగా ఉంటాడు, అమ్మవారిలాగా ఉంటాడు, మణిద్వీపమే వెళ్తాను, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పాకారాలు ఎలా ఎక్కాలి, ఇలా ఆలోచించే వాళ్ళు, ఫిజికల్ గా ఈ శరీరంతో దేవుణ్ణి చేరుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది. రామదాసుకు కనిపించిన దేవుడు నాకెందుకు కనిపించాడు, నేను ఎంత గొప్ప భక్తుడిని, రామదాస్ కంటే గొప్ప భక్తున్నా కాదా నేను? అలాగే అందరూ ఆడవాళ్ళు అయితే ఇంకా అనుకుంటారు, నేనైతే రామదాసు ఏమిటి, అన్నమయ్య, రామదాసు, తర్వాత పురంధరదాసు, సూరదాసు, మీరాబాయి, వీళ్ళందరినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఎంతైతే ఎక్సలెంట్ భక్తులో నేనొక్కదాన్ని అంత భక్తురాలని అని అనుకుంటారు. ఎవరు వీళ్ళు? ఈ అనుకునే వాళ్ళు ఎవరండి? మీ స్టూడెంట్స్. ఏమో తెలియదు సార్ మాకైతే. మీరే చేసేవాళ్ళు అనుకుంటాం సార్, మేమైతే కాదు. అనుకోవట్లేదా? మేము అనుకోవట్లేదు, పారాయణ చేసేవాళ్ళు అనుకుంటారేమోనండి. ఓకే ఓకే. సో వీరేంటంటే వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని కాదు, కానీ ఎంతో కొంత ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఎంతో కొంత అంటే అది సత్యమా అసత్యమా అనేది తెలియదు, ఎందుకంటే వాళ్ళకే సత్యం ఏదో తెలియదు. సో ఇది రెండవ కేటగిరీ. ఈ రెండవ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో కొత్తది నేర్చుకోవాలి, వయసు అయిపోతుంది, ఇంట్లో ఉన్న సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు ఏమిటో దేవుడి వైపు మేము చెయ్యాలి అందరితో పోటీగా అని చెప్పేసి ఇలా చేసేవాళ్ళు కొంతమంది. కోరికల కోసం ఎక్కువ మంది, 100కు సుమారుగా 99% మంది కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు. ఈ గ్రూపు. ఇక మూడవ గ్రూప్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మూడో గ్రూప్ ఎవరు అంటే ఆలోచన వచ్చిన వాళ్ళు. వీరికి జనాలతో సంబంధం ఉండదు, సమాజంతో సంబంధం ఉండదు. వీరికి ఉన్నటువంటి సంబంధం ఒక్కటే, ఏంటంటే భగవంతుడితో సంబంధం. వాళ్ళకి ఆలోచన వస్తూ ఉంటుంది, నేను ఎందుకు ఇంతకు ముందటంతా ఓపికగా లేను, నేను ఎందుకు ఇంతకు ముందటంతా ఆనందంగా లేను, ఎందుకు నేను ఇంతకు ముందటంతా యాక్టివ్ గా లేను, ఎందుకు ఇంతకు ముందు నా జుట్టు నల్లగా ఉండేది ఇప్పుడు తెల్లగా అవుతోంది, ఎందుకు నా పిల్లలు చిన్నప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు ఇప్పుడు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఎందుకు ఉంటున్నారు, సమాజంలో నన్ను ఎందుకు జనాలు పట్టించుకోవడం తగ్గిపోయింది, సమాజంలో ఉన్నటువంటి జనాలందరూ డబ్బుతోటే సంబంధాలు ఎందుకున్నాయి, అంటే నాతో అవసరం లేదా? చూస్తూ ఉంటారు చుట్టూరా. చూస్తూ ఉంటే మనకు తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు సమాజాన్ని, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను ఒంటరినా? అంటే నేను ఒంటరినే. మరి అలాంటప్పుడు నేను ఎవరి గురించి తెలుసుకోవాలి? నాకు సంబంధించినంత వరకు నా కుటుంబం కూడా 12 రోజుల తర్వాత నన్ను మర్చిపోతారు. ఈ శరీరాన్ని మనం వదిలేసిన 1 డే లోపల దాన్ని ముందు తగలబెట్టేయాలి, ముందు ఐస్ డబ్బాలో పెట్టాలి. ఎంత పెయిన్ఫుల్. సో అది మొత్తం మీద ఏంటంటే ఈ శరీరాన్ని ముందు వదిలిచేసేసుకోవాలి, తమ ముందు తీసుకెళ్ళాలి, చితి మీద అంటించేసేయాలి. వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు, కొంతమంది యాక్టింగ్ చేయలేక అక్కడే మామూలుగా నవ్వుతూ ఉంటారు. ఇవన్నీ కూడా బతికున్న మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకోసం పుట్టాను నేను, ఎందుకోసం జీవితం లోపల ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, ఈ ప్రయాణానికి అతీతమైనటువంటిది ఏదో ఉంది. ఖచ్చితంగా ఇలా పుట్టి, ఇలా పెరిగి, ఇలా పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని వాళ్ళ బాధ్యతలు తీసి ఇలా ఇదే నా జీవితం అంటే? ఏదో ఉంది, మార్పు ఉంది, ఏదో ఉంది. జీవితం అంటే ఇదే కాదు, ఏదో ఉంది
అని ఒక ఆలోచన వస్తుంది. మొట్టమొదటి ఆలోచన మన జీవితాన్ని మారుస్తుంది. ఇన్ని రోజుల పాటు మనం ఎవరైతే మనుషులు అనుకున్నామో, ఇన్ని రోజుల పాటు స్నేహితులు అనుకున్నాము, ఇన్ని రోజుల పాటు బంధువులు అనుకున్నాము, ఇన్ని రోజుల పాటు మన ఆత్మీయులు అనుకున్నాము. కానీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు అశాశ్వతం అని తెలుస్తుంది. మనం ఎంతో ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా సమాజంలోంచి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుండడం మనం చూస్తూ ఉంటాము. ఏది శాశ్వతం? ఇటువంటి విషయంలో కృంగిపోకుండా ఉండే వాళ్ళు ఒకరు, ఆలోచించి ఉండేవాళ్ళు ఒకరు. కృంగిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచన మొదలెట్టి అప్పుడు విష్ణు సహస్రనామంలో ఏముంది, విశ్వామిష్ట షట్కార భూత భవ్య భూత ఉద్భవ భూతాత్మ భూతాత్మ పరమాత్మ, ఇదా? ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు దేవుడు. ఏమిరా ఇలా చదువుతారా ఎవడన్నా? నీ అవగ్రహం ఏది? నీ అఘాత ప్రయోగం ఏది? నీ విసర్గ నియమాలేవి? నీ అనుస్వార నియమాలేవి? ఏవి లేవు. ఇవన్నీ వదిలేసి ఉచ్చారణను పక్కన పెట్టేయండి. ఉచ్చారణ ఒక ప్రాబ్లం అయితే, ఉచ్చారణలో సంస్కృతంలో ఎన్ని భాగాలు ఉంటాయండి ముఖ్యమైనవి? హలో, ఇప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు ఒక 4 చెప్పాను. ఏమున్నాయి సంస్కృతంలో ఉచ్చారణ నియమాలు? విసర్గ, అనుస్వారము, బిగి పట్టుకోవటం, అది అగాత అంటారు కదా సార్. అది అవిస్వరాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో 4 నియమాలు. అనుస్వారము, విసర్గ, కాకా ఉపద్మానీయః పాప. అనుస్వారము, విసర్గ, ఇంకా 2 నియమాలు ఏంటి? ఆఘాత ప్రయోగము, అవగ్రహము. మహాప్రాణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ 4 వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ 4 వస్తాయి. అనుస్వారము, విసర్గ, అవగ్రహం. అవగ్రహం అంటే దీర్ఘం వచ్చేది. ఆఘాతం అంటే మీకు ఇప్పుడు ఈ ఒత్తి పలికే వాటిని ఆఘాతం. సంయుక్తాక్షరాల ముందు పరివారంలో నేర్పించింది. కరెక్ట్. ఆల్రెడీ హరిత గీతా పరివారంలో నేర్పించేది ఇప్పుడు ఇక్కడ మన నారాయణీయంలో కూడా అవే నేర్పిస్తుంది. కొద్దిగా తెలియని వాళ్ళు నారాయణీయం చదివేటప్పుడు ఏదో బండగా నేర్చుకోకుండా ఉచ్చారణ నియమాలు కూడా నేర్చుకుని చేస్తే అది ఆనందం వేరు. ఏది ఎందుకు చేస్తున్నాము అని చెప్పేసి. సరే, ఎనీవే అది కాదు మన ముఖ్య ఉద్దేశం. ముందు ఉచ్చారణ బాగుండదు, రెండోది బండగొంతులు, మూడోది ఏంటంటే భావం తెలియకుండా ఉండడం. సరే, భావం తెలిసినప్పుడు బండగొంతున్నా పర్వాలేదు. దేవుడికి భావంతో పూజించే వాళ్ళని భగవంతుడు చాలా ఇష్టపడతాడు. అయినా గొంతుతో సంబంధం ఉండదు. ఒక స్థాయి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్న భావానికి జనాలు ముగ్ధులైతారు. చిన్నప్పుడు నేను PDS అని చెప్పేసి మన కమ్యూనిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ యూనియన్ అన్నమాట, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అని, అందులో జాయిన్ అయ్యాను. మాకేంటంటే అప్పట్లోపల RSS కంటే కూడా PDS గ్రూప్స్ ఎక్కువగా పాపులర్ గా ఉండేవి. RSS గ్రూప్స్ ఏమో క్రమశిక్షణ అన్ని మంచిగా నేర్పించడం ఇవన్నీ ఉండేవి. మనం వెళ్ళి శాఖకు వెళ్ళడము ఇవన్నీ ఉండేవి కాబట్టి మాకు కొద్దిగా కష్టం అయ్యేది. కానీ ఈ PDS గ్రూప్స్ ఏమేంటంటే మాకు ఆఫీస్కి వచ్చేవి. ఆఫీస్కి మా స్కూల్కి వచ్చేవి. స్కూల్లోకి రావడంతో ఏంటంటే మాకు PDS గ్రూప్ గురించి బాగా తెలిసేది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను నమ్మేవాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఆవేశంలో ఉంటాము. మనకు ఒక సామెత ఉంది ఏంటంటే, కమ్యూనిస్టుల గురించి చెప్పేటప్పుడు కమ్యూనిస్టులు చెప్పే మాటలన్నీ కరెక్ట్ అనిపిస్తూ ఉంటాయి. అందుకే ఏమంటారంటే 25 ఏళ్ల వరకు కూడా నువ్వు కమ్యూనిస్టు కాకపోతే నీకు హృదయం లేదు. 25 ఏళ్ల వరకు నువ్వు గనక కమ్యూనిస్టు కాకపోతే నీకు హృదయం లేదు. 25 ఏళ్ల తర్వాత నువ్వు కమ్యూనిస్ట్ లాగా మిగిలిపోతే నీకు బుద్ధి లేదు అని చెప్పేసి ఒక సామెత ఉందన్నమాట. విన్నారా? నేనే చెప్పాను అనుకుంటాను ఇది ఇంతకు ముందు. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సార్, దీని మీనింగ్ ఏంటి? కమ్యూనిస్ట్ అనేసరికి ఏమవుతుందంటే అందరికీ అన్ని ఇవ్వాలి, అందరికీ ఫుడ్ దొరకాలి, అందరికీ బట్టలు దొరకాలి, అందరికీ వస్తువులు దొరకాలి, ఎవరు ధనవంతులు అయిపోకూడదు, మిగతా వాళ్ళందరినీ దోచుకోకూడదు, అన్ని ఇలా చెప్తూ ఉంటారు. కమ్యూనిజం చెప్పినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ముందు ఫస్ట్ ఏంటంటే కూడు గుడు గుడ్డ, కాబట్టి మనం ఏమనుకుంటాం, ఖచ్చితంగా అందరికీ అన్ని దొరకాలనుకుంటాం. తర్వాత నిజంగా కూడాను చాలా మంది దోచుకునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సమాజం లోపల. యూరోప్ మొత్తము అలాంటి పరిస్థితులే ఉండేవి. సో ఈ కమ్యూనిజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జనాలందరూ కూడా ఆలోచించారు, నిజమే కదా, దోపిడీ వ్యవస్థ అనేటటువంటిది బాగా వస్తుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయింది. అయితే కమ్యూనిజం ఉండడం వల్ల ఏమవుతుంది, అందరూ ఒకేలాగా ఉంటారు, కొద్దిమంది మాత్రం అల్ట్రా రిచ్ అయిపోతారు, వాళ్ళు మాత్రం చాలా పైకి వెళ్ళిపోతారు. ఈ సంగతి తెలుసుకోకుండా కమ్యూనిజం అంటే అందరికీ మనం సమానమైనటువంటివి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాము. కాబట్టి చిన్నప్పుడు ఇది బాగా ఇష్టం అనిపిస్తుంది. పాతికేళ్ల తర్వాత రియాలిటీలోకి వస్తాం, నిజం ఏంటి అబద్ధం ఏంటి అని చెప్పి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నిజంగా కష్టపడి పనిచేసేవాడు ఒకడేమో అసలు పని చేయడు. ఇద్దరికి సమానమైన డబ్బు ఇస్తే మంచిదే అంటారా? ఇప్పుడు ఒకడేమో కష్టపడి పని చేస్తాడు, ఒకడేమో అస్సలు పని చేయడు, ఇద్దరికి కూడా సేమ్ జీతం 1,00,000 రూపాయలు నెలకిస్తే మంచిదే అంటారా? తప్పు తప్పు సార్. కాదు సార్, తప్పదు. కరెక్ట్. సో ఇలా మనం పనిచేసి ఆలోచించడం మొదలెడతాము. తర్వాత కమ్యూనిజంలో ఉన్న అందుకని చెప్పి 25 ఏళ్ల తర్వాత ఆలోచించడం మొదలెడతాం. అందుకోసమే ఏమంటారు వాళ్ళు, నువ్వు 25 ఏళ్ల వరకు కమ్యూనిస్టు కాకపోతే నీకు హృదయం లేదు, 25 ఏళ్ల తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్టు అయితే నీకు బుద్ధి లేదు అని చెప్పేసి చెప్తారు. ఇది ఎందుకు తెలుసుకున్నాం మనము? ప్రాథమిక దశ లోపల భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ముందు మనకు చేస్తూ ఉంటాం. ఏవి చేస్తూ ఉంటాము? పారాయణలు, భగవంతుడి గురించినటువంటి స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ చదువుతాము, కోరికలతో మనము ప్రారంభించుకుంటాము. కానీ ఒకసారి మనము గనక కోరికల స్థాయిని దాటిపోతే, అంటే కనీసము 35-40 ఏళ్ల సమయానికైనా గుర్తించాలి. ఎందుకంటే కోరిన ప్రతి కోరిక కూడా తీరేటటువంటి అవకాశం లేదు. భగవంతుడు కొంగు బంగారం అయితే అందరి కోరికలు తీరాలి. ప్రపంచంలో అందరి కోరికలు తీరిపోతే ఇన్ని ఆకలి చావులు ఉండవు. రాజస్థాన్ లోపల నీళ్లు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఇంట్లోపల అందరూ కూడా పాపం చిన్న చిన్న గిన్నెల్లో బిందెల్లో ఇలా లోతుకుపోయినటువంటి బావులలోంచి ఇలా తేర్చి బయటికి తీసుకొస్తారు. అది కాక ఎడారి ప్రాంతంలో కూడా వర్షం పడుతుంది, కానీ ఆ పడ్డ తర్వాత అదేమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సాయిల్ అది బాగుండదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, అందులో ఫ్లోరైడ్ కాంటెంట్ అది చాలా ఎక్కువ ఉంటుంది. అది తినడానికి తాగడానికి మంచిది కాదు. తర్వాత మీకు చెట్లు పెంచడానికి అసలు అది ఏ విధంగానూ సౌకర్యంగా ఉండదు. అటువంటి పరిస్థితులలో 50 డిగ్రీల ఎండలో సరైనటువంటి రక్షణ లేకుండా కూడా 25 లక్షల 30 లక్షల మంది బతుకుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం బాగుంది కదా అని చెప్పేసి అందరూ ఇలాగే ఉన్నారు అనుకోకండి. మనం అదృష్టవంతులం. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 1% అదృష్టవంతుల్లో మనము. 99% మంది మనకంటే కూడా అత్యంత హీనమైన దశలో ఉన్నారు. ఆ సత్యాన్ని గుర్తించాలి. వీళ్ళందరూ కూడా చిల్డ్రన్ ఆఫ్ లెస్సర్ గాడ్ అంటారు. అంటే దేవుడి ద్వారా పాపం దురదృష్టంలో చిక్కుపోయినటువంటి వాళ్ళు, కర్మ వల్ల. దేవుడి ద్వారా అంటే కర్మ ద్వారా. వారిని కాపాడడానికి మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. మనం ఏమనుకుంటాము, మనం బానే ఉన్నాం కదా, ఇలాగా ఏముంది, ఇంట్లోపలగా ఉన్నాము, కబులు చెప్పుకుంటున్నాం, మంచిగా మొగుళ్ళని తిడుతున్నాము, ఓకే, బయట వాళ్ళ మీద అరుస్తున్నాము, చుట్టాలకి వెళ్ళి డబ్బులు నగలు చూపిస్తున్నాము, వెళ్ళిపోయి బండ పారాయణాలు చేస్తున్నాము, బండ గొంతులు వేసుకుని, బానే ఉంది కదా ఇలాగా అని అనుకుంటారు. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి చుట్టూరా చూసినట్లయితే అర్థమవుతుంది ఏంటంటే, లేదు, ప్రపంచం అంతా సమానంగా లేదు. మరి భగవంతుడే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నట్లయితే ఎందుకు అందరూ సమానంగా లేరు? భగవంతుడి పంచాయతీలో ఏదో తప్పుందా అని ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం మనకుంది. భగవంతుడి పంచాయతీ లోపల తప్పుందా? మళ్ళీ క్వశ్చన్ వస్తే భగవంతుడి పంచాయతీలో తప్పు లేదు. మరి భగవంతుడి పంచాయతీలో తప్పు లేనప్పుడు ఎందుకు కొంతమంది ధనవంతులు అయ్యారు, కొంతమంది బీదవాళ్ళు అయ్యారు, కొంతమంది బాగున్నారు, కొంతమంది బాలేరు, కొంతమందికి ఆరోగ్యం బాలేదు, కొంతమందికి పరిస్థితులు బాలేదు, ఎన్నో రకాల ఇబ్బందులలో ఎందుకున్నారు జనాలు? ఇటువంటి ఆలోచనలు గనక మనకు వచ్చినట్లయితే అప్పుడు మనము నిజమైనటువంటి సత్యాన్ని అన్వేషించడానికి వెళ్తాం. ప్రతి సినిమా లోపల అంటారు, నువ్వెవరయ్యా అంటే నేను సత్యాన్వేషిని అని చెప్పేసి చెప్తారు. సత్యాన్వేషి అంటే ఏంటి? సత్యమును వెతుక్కుంటూ వెళ్లేవాళ్ళు అనేటటువంటి మీనింగ్. సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్లేవాళ్ళు అన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆ సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్లేవాళ్ళు ప్రపంచంలో అందరూ అయినప్పుడు మరి సత్యం ఎలా దొరుకుతుంది? ప్రతి ఒక్కడు సత్యాన్వేషినే అయినప్పుడు మరి ఏ విధంగా సత్యం మనకు దొరుకుతుంది? సత్యం దొరకడం అనేటటువంటిది దాదాపు అసంభవము. కాబట్టి కానీ మరి అందరూ చెప్పేది ఏంటంటే మేము సత్యాన్ని అన్వేషిస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ సత్యం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆ సత్యం ఏంటి అనేటటువంటి విషయం ఎవరికి తెలియకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, అసలు వారు ఏ విషయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని తెలియదు, ఏ విషయాన్ని పర్స్యూ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియదు. చెప్పుకోవడానికి మాత్రం మేము సత్యాన్ని వెతుకుతున్నాము అంటారు. ఆ సత్యమే భగవంతుడు. ఈజ్ గాడ్ రియల్ అని చెప్పేసి అంటే దానికి జవాబుగా ఏమొచ్చింది అంటే, రియాలిటీ ఈజ్ గాడ్.
అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. రియాలిటీ ఈజ్ గాడ్ అన్నప్పుడు ఏంటి? సత్యమే భగవంతుడు. కాబట్టి భగవంతుడిని వెతుక్కోవడమే సత్యము. ఆ భగవంతుణ్ణి మనము వేదవ్యాసుడు అందించిన మార్గంలో వెతకడమే విష్ణు సహస్రనామము. వేదవ్యాసుడు మనకు అందించినటువంటి మార్గంలో వెతుక్కోవడమే మనము అది చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతి. కాబట్టి ఆ సత్యాన్ని మనము గుర్తించగలగాలి. ఏంటంటే మనం అదృష్టవంతులం, కనీసం వేదవ్యాసుడు మనకు అందించినటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది మనము విష్ణు సహస్రనామం ద్వారా తెలుసుకుంటాం. అయితే విష్ణు సహస్రనామంలో ఏం తెలుసుకుంటున్నాం? మళ్ళీ భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుని భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి ఊహించుకోవడం మాత్రమే మనం చేయగలుగుతున్నటువంటి పని. భగవంతుడు ఎలా ఉంటాడు? రాముడు లాగా ఉంటాడా? కృష్ణుడు లాగా ఉంటాడా? నరసింహస్వామి లాగా ఉంటాడా? విష్ణు సహస్రనామంలో ఈ అవతారాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల మనకు నరసింహ అవతారంలో కనిపించడము, కొన్ని చోట్ల మత్స్యావతారంలో కనిపించడము, కొన్ని చోట్ల కూర్మ అవతారంలో కనిపించడము, కొన్ని చోట్ల పరశురామ అవతారంలో కనిపించడము, ఉగ్ర అవతారాలలో కనిపించడము. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి శ్లోకంలో రాముడి యొక్క లక్షణాలను తెలుపుతున్నటువంటి శ్లోకం లాగా ఉన్నది ఇది. అంటే ఏవైతే అవతారాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా అవతారాలు కాదు, అవి భగవంతుడి యొక్క లక్షణాలు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భగవంతుడిని మనము లక్షణాల ద్వారా మాత్రమే తెలుసుకోగలము. భగవంతుడిని మనం కేవలము లక్షణాల ద్వారా మాత్రమే తెలుసుకోగలము. ఆ లక్షణాలను తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? అప్పటి వరకు మనలో ఉన్నటువంటి అసత్యపు మాటలు, ఏదైతే మనము తాడుని పాము అనుకుంటున్నామో ఆ పాము అనేది పోయి అసలు తాడు గురించి తెలుసుకుంటాము. సత్యము అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడమే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం అల్టిమేట్ లక్ష్యము. దానిని తెలుసుకోవడం కోసం చేసేటటువంటి ప్రయాణమే ఈ విష్ణు సహస్రనామము. ఇందులో ఇప్పటి వరకు మనము సుమారుగా 42-43 శ్లోకాలని తెలుసుకున్నాము. అందులో మనం 43వ శ్లోకం ఏదైతే ఉన్నదో అది మనం తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము? రామో విరామో విరజో మార్గోనేయో నయో నయః. ఇంతవరకు మనము తెలుసుకున్నాము. ఈ శ్లోకం చెప్పుకున్నట్లయితే రామః, ముందు మనం తెలుసుకున్నది ఏదైనా ఉంది అంటే రామః. రామః అంటే మనల్ని రమింప చేసేది, మనను ఆనందింపజేసేది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అంటే అందరికీ కూడా సంతోషాన్ని, భాగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు రాముడు. తర్వాత విరామః, విరామో అని చదవకూడదు, విరామః. విరామః అంటే మనందరికీ కూడా ప్రశాంతతనిచ్చేటటువంటి సమయం. ప్రశాంతతనిచ్చే సమయమే భగవంతుడి యొక్క సమయం. దీన్ని మనము 3 భాగాల్లో తెలుసుకున్నాం. ఒకటేమో జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనేటటువంటి ఈ 3 అవస్థల లోపల తెలుసుకోవడం జరిగింది. జాగృతావస్థ లోపల భగవంతుడిని గుర్తించడం అనేటటువంటిది చాలా కష్టము. స్వప్నావస్థలో దాదాపు అసంభవము. సుషుప్తావస్థ లోపల మాత్రము, అంటే మనం సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని. మీ అందరికీ వినిపిస్తుందా అండి? ఏమనుకోవద్దు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ డిస్టర్బెన్స్ గా ఉంది. అదే ఏమనుకోవద్దు, ఎక్స్ట్రీమ్లీ సారీ, క్షమించాలి. బ్యాక్గ్రౌండ్ ఏదో వస్తుందండి. ఏంటది బ్యాక్గ్రౌండ్ ఏదో వస్తుంది. అదే సారీ ఏమనుకోవద్దు. మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది. వీఆర్ హ్యాపీ. అదే సో విరామః అంటే మనకు సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో సుషుప్త అవస్థ లోపల మనము భగవంతుడిని ప్రత్యక్షంగా చూడడానికి వీలవుతుంది. ప్లీజ్ గట్టిగా పట్టుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్లలో జాగృత అవస్థ లోపల భగవంతుని పట్టుకునే అవకాశం లేదు. జాగృత అవస్థలో ఉన్నంత వరకు కూడా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారు, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలు, ఈ బంధాల ద్వారా ఏర్పడినటువంటి అనేక విషయాలు, వీటి ద్వారా మనం ఏం చేస్తామయ్యా అంటే భగవంతుని గుర్తించేటటువంటి అవకాశం లేదు. మనలో ఉన్నటువంటి దైవాన్ని గుర్తించేటటువంటి అవకాశం లేదు. మొదటిది. రెండవది స్వప్నావస్థ, నిద్రలో ఉన్నాము. నిద్రలో ఉన్నప్పుడు దాదాపు అసంభవము. జాగృతావస్థలో శరీరం పనిచేస్తుంది, స్వప్నావస్థ లోపల మనస్సు పనిచేస్తుంది. కాబట్టి అప్పుడు కూడా మనకు గుర్తించేటటువంటి అవకాశం లేదు. ఇక మరి భగవంతుని ఎప్పుడు గుర్తిస్తాము? సుషుప్త అవస్థ లోపల గుర్తిస్తాము. సుషుప్త అవస్థ లోపల శరీరం పనిచేయదు. అప్పటిదాకా శరీరంకి నొప్పులు ఉన్నాయి, గాయాలయ్యాయి, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి వచ్చాం, రక్తం కారుతుంది, నొప్పి. కానీ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ నొప్పి తెలియదు. అదేవిధంగా అనేక విషయాలలో మానసికంగా కృంగిపోయి మనం ఉండుంటాము. అనేక విషయాలలో మనము మానసికంగా కృంగిపోయి ఉంటాము. ఆలోచనలు మనకు నిద్రపట్టనియవు.
కానీ ఒకసారి గనక మానసికంగా నిద్రపోయాము అంటే ఆ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే విరామము గనక దొరికినది అంటే, విశ్రాంతి గనక దొరికినది అంటే అప్పుడు నీ శరీరము నీ మనస్సు కూడా పనిచేయనిది. నువ్వు శరీరానివి కాదు, అంటే అన్నమయ శరీరం కాదు, ప్రాణమయ శరీరం కాదు, బుద్ధిమయ శరీరం కాదు, మనోమయ శరీరం కాదు. నువ్వెవరివి? ఆనందమయ శరీరానివి. ఆనందమయ శరీరంలో నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావు. ఎలా ఉన్నావయ్యా అంటే, అబ్బా అద్భుతంగా నిద్ర పట్టిందండి, చాలా బాగుందని చెప్పేసి పొద్దున్న అంటాం. ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేటటువంటి అనుభవం అందరికీ తెలిసినటువంటి అనుభవమే. మెడిటేషన్ అన్నా నిద్ర అన్నా ఒకటే. నిద్రలో ఏమో అజ్ఞానంలో చేస్తాం మనం, ఎలాంటి వాడైనా కూడా చేయగలుగుతాడు. మెడిటేషన్ అనేది నిద్ర లాంటిది. కానీ ఏమవుతుందంటే మెడిటేషన్ లోపల మనము జాగృత అవస్థ లోపల ఆ ఆనందాన్ని పొందగలుగుతాము. మనకు భగవంతుడు కనిపిస్తాడు. ఏదైతే భగవంతుడు అనుభవము మనకు అజ్ఞాన స్థితి లోపల సుషుప్తావస్థలో తెలుస్తుందో అదే మనకు ధ్యానంలో జాగృతావస్థగా తెలుస్తుంది. జాగృతావస్థలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండడం వల్ల మళ్ళొకసారి రిపీట్ చేయాల్సి వచ్చింది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? సార్ నిద్రపోతున్నప్పుడు అజ్ఞానంలో ఉంటాం, అజ్ఞానంలో ఉంటాం, ఆనందంలో ఉంటాం. కానీ ఆనందంలో ఉంటాం. నిద్రలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం. నిద్ర మెడిటేషన్ లో ఉన్నప్పుడు అది జాగృత అవస్థలో ఉంటూ ఆనందాన్ని పొందుతాం. అంతేనా సార్? అంటే శరీరము ఉండగానే ఇప్పుడు మనకు సినిమాల లోపల చెప్తాము, తర్వాత మనం కథలలో చదువుతాము, ఆయన బొందితోటి భగవంతుణ్ణి చేరుకున్నాడు అంటే ఈ శరీరంతో భగవంతుణ్ణి చేరుకున్నాడు అని చెప్పి మెలుగుతూ ఉంటాము. మెలుగుతూ ఉంటాం సార్ ధ్యానావస్థ ఉంటే. అంటే మనకేమైతుంది? శరీరము పనిచేయదు, మనస్సు పనిచేయదు. కానీ ఏదైతే కారణ శరీరం ఉందో అది మాత్రం పనిచేస్తూ చైతన్యం ద్వారా వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. మనము మన కారణ శరీరాన్ని చూసుకోగలుగుతాము. అటువంటి మహోన్నతమైనటువంటి దశను మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అంటే కూర్చొని ఎలా కళ్ళు మూసుకోవడమే కాదు. మెడిటేషన్ ఆ స్థాయికి, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థాయికి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల సాధన అవసరమవుతుంది. కానీ మెడిటేషన్ అవసరం లేకుండా, ఏ విధమైన అనుభవం లేకుండా అందరూ రాత్రి పడి నిద్రపోతున్నారా లేదా? ఎస్ ఆర్ నో? అదొక్కటే చేస్తున్నాం సార్. సార్ నేను చెప్తున్నా సార్, ఒక చిన్న కరెక్షన్. మీరు చెప్పిన దానికి ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, సార్ మేము రాత్రి ఎప్పుడో నిద్రపోతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ నిజంగా చెప్తున్నాం సార్, మీ ప్రవచనం చెప్తున్నప్పుడే నిద్రపోతాం సార్. మేము మీ ప్రవచనంలోనే సగం నిద్రలోకి అయిపోయినాక నిద్ర రాదు. అయిపోయినాక నిద్ర రాదు సార్. అయిపోయినాక నిద్ర రాదు. సో ఎనీవే, ఇప్పుడు రామ అంటేనేమో ఆనందము కలిగించేవాడు అని చెప్పి తెలుసుకున్నాము. విరామ అంటే ఏంటంటే, విరామ అంటే బ్రేక్, విశ్రాంతి. ఆ విరామాన్ని కలిగించేటటువంటి వాడు ఎవరు అంటే రాముడే. మళ్ళీ ఎవరైతే మన ఆత్మస్వరూపుడై మనని రమింప చేస్తున్నాడో, ఆనందింప చేస్తున్నాడో, ఆయననే మనకు విశ్రాంతి రూపంలో కూడా ఆనందాన్ని కలగజేస్తున్నాడు. విశ్రాంతి రూపంలో అంటే ఏంటి? విశ్రాంతి రూపంలో అంటే ఈ శరీరము, మనస్సు, ఈ రెండింటి పైన బర్డెన్ తీసేయడాన్ని విశ్రాంతి అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొత్త వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, పాత వాళ్ళు రాసుకోండి. ఈ శరీరం పైన, మనస్సు పైన బర్డెన్ ఏదైతే ఉందో, భారము అని ఏదైతే అంటామో, ఆ భారాన్ని తీసేసేయడం ఏదైతే ఉందో దాన్ని విశ్రాంతి అంటాం. అందుకే కొంతమంది అంటారు, ఏమిటండి ఎప్పుడు విశ్రాంతి అంటే, ఒక్కసారేనండి విశ్రాంతి జీవితంలో అని చెప్పేసి అంటూ వేదాంతం మళ్ళిస్తూ ఉంటారు చాలా మంది. అంటే శరీరం వదిలేశాక అని. యాక్చువల్ గా అది నిజం. ఎందుకంటే మనం ప్రతిరోజు రాత్రి శరీరాన్ని వదిలేస్తాం. ఆ సమయంలో శరీరం కాదు, మన పక్కన ఎవడన్నా ₹1,00,00,000 పెట్టినా పట్టించుకోము, మన పక్క నుంచి ఎవరన్నా ఎత్తుకుపోయినా పట్టించుకోము, చేతికున్న ఉంగరాలు లాక్కుంటే కూడా మనం పట్టించుకోము. కాబట్టి రాముడు విరాముడు, విరామము అంటే ఏంటంటే విశ్రాంతి. భగవంతుడిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు సంపూర్ణమైనటువంటి ఆనందము కలుగుతుంది. నేను చిన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను, చెప్పాను, చాలా సార్లు చెప్పాను. నేను గ్రీటింగ్ కార్డులు అందరికీ పంపించేవాడిని. నా ఇంజనీరింగ్ టైం లోపల ఏం చేసేవానంటే అందరికీ గ్రీటింగ్ కార్డు పంపించేవాడిని. ఒకసారి అలాగే పంపిస్తుంటే సడన్ గా నాకు గ్రీటింగ్ కార్డు దొరికింది. అందులోపల ఏముందంటే, నిజమైనటువంటి ఆనందము కేవలము భగవంతుడు అన్వేషణలోనే ఉంది అని ఉందన్నమాట. అందులో ఒక వ్యక్తి ఇలా వెళ్తుంటే మొత్తం దట్టమైనటువంటి చెట్లు,
ఆ చెట్ల నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి. మీకు ఎన్నోసార్లు ప్రామిస్ చేశాను అది చూపిస్తానని, కానీ మర్చిపోతూ ఉంటాను. ప్రవచనం అయ్యాక అన్ని మర్చిపోతాను. సార్ మేము కూడా అంతే సార్, మీ ప్రవచనం అయ్యాక మేము కూడా అన్ని మర్చిపోతాం సార్. సో ఆ గ్రీటింగ్ కార్డు మీద ఉంది. నేనేం చేశానంటే అది ఎందుకో కొనుక్కోవాలనిపించింది, కొన్నాను, ఎవరికి పంపేయలేదు నేను. భగవంతుడి అన్వేషణలో మాత్రమే నిజమైనటువంటి ఆనందం ఉంది మనకు. కాబట్టి ఆ భగవంతుడు అన్వేషణ మనం చేయక్కర్లేదు. ప్రతిరోజు మనకు భగవంతుడు కనిపిస్తూనే ఉన్నాడు. అది విరామ, అన్ని జీవులకు ప్రశాంతతని విశ్రాంతిని ఇచ్చేటటువంటి స్థానం ఏదైతే ఉందో. నిరంతరము సంసార సాగరంలో అలసిపోయినటువంటి మనుషులందరూ కూడా ఈ శరీరాన్ని మనస్సుని ఒక్కసారి పక్కకు తోసేసి ప్రశాంతంగా ఉండేటటువంటి సమయము. ఇంతేనా? కాదు. ప్రళయ కాలం లోపల అందరూ మనుషులు శరీరాలను వదిలేసి సూక్ష్మ రూపంలో భగవంతుడిలో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. బ్రహ్మదేవుడు మళ్ళీ నిద్రపోయి బబ్బోని కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచే వరకు కూడా మనము విరామ స్థితిలో ఉంటాము. 1000 మహాయుగాలు, 14 మన్వంతరాలు. సో 1000 మహాయుగాలు. ఆ 1000 మహాయుగాల పాటు మనం విశ్రాంతి తీసుకుంటాం భగవంతుడి లోపల. కాబట్టి అది విరామ. అర్థమైందా? లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్పాలా? అర్థం కాని వాళ్ళు అడగండి, సిగ్గుపడినంటే పోయినట్టే. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మహాయుగాలు ఎందుకు అన్ని యుగాలు ఉంటాం? బ్రహ్మదేవుడు ప్రతిరోజు మనలాగానే బబ్బుంటాడు, మళ్ళీ పొద్దున లేచి లాలబోసుకొని ఆమాం తింటాడు. ఎస్ సార్ నో? మిత్తిక ప్రళయం కదా సార్? అది బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అంటే ఏంటి అంటే, బ్రహ్మదేవుడికి 1000 మహాయుగాలు ఆయన పగలు, 1000 మహాయుగాలు ఆయన రాత్రి. పగలు ఉన్నప్పుడు ఆయన యాక్టివ్ గా ఉంటాడు, మంచిగా పొద్దున లేస్తాడు, లాలా పోసుకుంటాడు, ఆమాం తింటాడు, అన్ని బాగానే చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఆయన పగల లోపల ఉన్నాం. రాత్రి అవుతుంది బ్రహ్మదేవుడికి. 1000 మహాయుగాలు అయిన తర్వాత రాత్రి అవుతుంది. రాత్రి అవ్వగానే ప్రళయం వచ్చేస్తుంది. అందరూ వెళ్ళిపోయి ఆయన లోపల సూక్ష్మ రూపులై ఉండిపోతారు. కారణ రూపులై అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజుల పాటు? 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అంటే ఎంత సార్? మీరు లెక్కేయండి, నేను చెప్తాను. ఒక మహాయుగం అంటే ఎంత? 4 యుగాలు కలుపుకుంటే ఒక మహాయుగం. కృతయుగము ప్లస్ త్రేతాయుగము ప్లస్ ద్వాపర యుగము ప్లస్ కలియుగము ఎంత? 17,28,000 సంవత్సరాలు, 12,96,000 సంవత్సరాలు, 4,32,000, దానికి డబల్ 8,64,000. ఇవన్నీ కలిపితే సుమారుగా 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగంకి. ఈ 43,20,000 దాన్ని 1000తో మల్టిప్లై చేయండి. చేస్తే అది బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఈ 1000 మహాయుగాలని 14 మంది మనువులు పంచుకుంటారు. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు. మనము భాగవతము మళ్ళీ తెలుసుకుంటున్నాము. నారాయణీయము రేపు పొద్దుటి నుంచి మనం మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము. పూర్తి భాగవత రహస్యాలే. ఎప్పటి వరకు? మళ్ళీ మనం కొత్త నారాయణీయం బ్యాచ్ స్టార్ట్ చేసుకునే వరకు కూడా మనము పూర్తి నారాయణీయము భాగవతం అన్ని రివిజన్ చేసుకుంటూనే ఉంటాం. నారాయణీయంలో 76 నుంచి 100 వరకు దశకాలు. అవి అయిపోయిన తర్వాత మొత్తం భాగవతం మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చివరి వరకు సృష్టి రహస్యాలు, రాజులు, వంశాలు, ఎవ్రీథింగ్ నేర్చుకుంటాము. అత్యంత ఉన్నతమైనటువంటి రహస్యాలు నెక్స్ట్ 15 రోజులు. ఈ 15 రోజులలో వేరే ప్రవచనాలు ఉండవు, నారాయణీయం తప్ప. అర్థమైందా జనాలకి? శ్రీనివాస్ స్టూడెంట్స్ కదా, కొద్దిగా స్లోగా అర్థమైంది. ఎక్కడ చూసినా అవును. ఉదాహరణకి ఒక చెప్పండి. ఇప్పుడు మీరు అంటే మొత్తం ఏమీ ఉండదు. ఏమి ఉండదు. ఓకే ఓకే. నవ్ ఐ జలంలో జలంలో ఉంటాం.
మొత్తం ప్రపంచం నీళ్ళతో నిండిపోతుంది. ఉంటారో ఎవరైతే శక్తితోటి నిలబడ్డారు ఆదిశేషు పడగ 1000 పడగలతోటి కాల్చి చంపాడు అని చెప్పేసి అంటారు. ఎందుకు దైవనామ చేసుకుని ఇప్పుడు రూపం పోదామా, లేకపోతే ఆ మారిపోతుందామా ఆలోచించండి. భయపడకుండా ఉండకుండా నిరంతరము ఆనందంగా భగవంతుడిలో ఉండాలి అనుకుంటే ఇప్పుడే సాధన చేయాలి. ఇప్పుడే గనక మనము మోక్ష స్వరూపులము అన్న విషయాన్ని తెలుసుకోగలిగితే, కొత్తగా సాధించేది కాదు మోక్షం అనేది, మనం సహజంగా మన సహజ లక్షణమే మోక్షము. అది తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ మనం ఈ ప్రకృతి ప్రళయం వీటి లోపల మనం గురి కావాల్సినటువంటి అవసరం లేదు. సో బ్రహ్మదేవుడు బొబ్బుంటాడు, బొబ్బున్నప్పుడు ఆ 1000 సంవత్సరాల పాటు ఏమి లేదు, దాన్ని నైమిత్తిక ప్రళయము అంటారు. అలా బ్రహ్మదేవుడికి ఒక రోజు గడిచిపోయింది. ఆ ఒక రోజు గడిచిపోయినాక బ్రహ్మదేవుడికి 30 రోజులు గడిచిపోతాయి. ఆ 30 రోజులు గడిగితే బ్రహ్మకు ఒక నెల. ఈ 30 రోజులని 30 కల్పాలు అంటారు. ఈ 30 కల్పాలు ఒక నెల అయితే బ్రహ్మదేవుడికి, అవి 12 నెలలు బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. అటువంటి బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా తన అవతారాన్ని సాధిస్తాడు. సాధించిన తర్వాత ఏమవుతుంది, కొత్త బ్రహ్మ రావాలి. అవునా, కొత్త బ్రహ్మ వచ్చే లోపల ఏమవుతుందంటే ఇది పరబ్రహ్మ స్వరూపం లోపల అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంటే దాన్ని ఆంత్యక ప్రళయము అంటారు. బ్రహ్మదేవుడు కలిసిపోయినప్పుడు ప్రాకృతిక ప్రళయము, చివరికి మనం ఏదైతే పురుష సూక్తంలో మొట్టమొదటి స్థాయి తెలుసుకున్నామో అది ఆంత్యక ప్రళయం. సో ఆంత్యక ప్రళయము, తర్వాత ప్రకృతిక ప్రళయము, తర్వాత నైమిత్తిక ప్రళయము, తర్వాత నిత్య ప్రళయం. నిత్య ప్రళయం అంటే ఏంటి, ప్రతిరోజు పడుకుంటాం. రాత్రి ఎన్నింటికి పడుకుంటామండి? ఎగ్జాక్ట్లీ 9:15 సార్. 9:15కి మంచిగా నిద్రపోతాం సార్. మీరు ప్రవచనం చెప్తుంటారు, మేము నిద్రపోతాం. సో 9:15కి ఏదైతే పడుకుంటామో మనము దాన్ని నిత్య ప్రళయం అంటారు. అంటే ప్రతిరోజు కూడా మనం శరీరాన్ని వదిలేస్తాం. అందుకే పొద్దున లేచిన తర్వాత ఏం చేయాలి, ముఖం కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి, తర్వాత స్నానం చేయాలి. సార్ ఇన్ని రూల్స్ పెట్టద్దు సార్, దండం పెడతాం, ఇన్ని రూల్స్ మాత్రం పెట్టకండి. చాలా కష్టం సార్. మీరు ఇట్లా ఇన్ని రూల్స్ పెడితే పొద్దున లేచి పండు తోముకోవాలంటారు, స్నానం చేయాలంటున్నారు. ఏం సార్ అవుతుందా మాతోని? ఏం మాట్లాడుతున్నారు సార్? కొద్దిగా కష్టమైన నియమాలే చెప్తున్నాను కదా, కొద్దిగా బెంగ అనిపిస్తుందా? కొద్దిగా కష్టమేం కాదు సార్, అవి మామూలే కదా సార్, అయ్యి కష్టం కాదు కదా సార్, సార్ అవి మామూలే కదా రొట్టె. సార్ జై శ్రీకృష్ణ. పాయింట్స్ మనం చెప్పుకున్నాము సార్. ఇప్పుడు ఈ ప్రళయంలోని కలిసిపోవడం, సూక్ష్మ శరీరూపంలో ఇవన్నీ తప్పించుకోవాలి అంటే అది ఒక ప్రక్రియ. మనం సాధన ద్వారా మోక్ష స్వరూపులై మోక్షాన్ని ఇదే జన్మలో సాధించుకోగలిగితే ఇవన్నిటికీ ఎస్కేప్ చేసుకోగలం. అదే కదా సార్ చెప్తున్నారు మీరు? ఇంకా చైతన్యం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిద్రలో ఉన్నాను. నిద్రలో ఉన్నప్పుడు కళలు వస్తున్నప్పుడు ఫుల్ భయపడుతున్నాం. పులులు వెంటబడుతున్నాయి, సింహాలు వెంటబడుతున్నాయి. అంటే పులులు సింహాలకి మనం భయపడం, మనం కోతులకి కుక్కలకు భయపడతాం కానీ పులులకు సింహాలకు భయపడం. సో అన్ని వస్తున్నాయి, ఇందులోకి ఎవరో శత్రువులు వస్తున్నారు, కత్తులు తీసుకొని పరిగెడుతున్నాము, ఇందులోకి గుంటలో పడిపోయాము. కళలో ఉన్నంత పాటు కూడా గిలగిల 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 కొట్టుకుంటూనే ఉన్నాం. మధ్యలో నీళ్లు దొరికాయి, ఆ నీళ్లు తాగాము, మళ్ళీ పరిగెడుతున్నాము. భయంకరమైనటువంటి కళ. ఒకసారి ఆ కళ నుంచి ఎన్ని కష్టాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలండి మనము? ఎన్ని కష్టాలు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ కష్టాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? నిద్ర లేవాలి. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా అదే, నిద్ర లేవండి అంటున్నా. విష్ణు సహస్రనామం వల్ల నిద్ర లేవండి అంతే. మీరేం చేస్తున్నారు? మస్తు నిద్రపోతున్నారు. సార్ ఏమన్నా చెప్పండి సార్, మీరు అన్న మాట కరెక్టే గానీ నిద్ర మాత్రం మస్తు వస్తున్నది సార్. అది ఇక సో ఏంటంటే మనకు కావాల్సింది, మనము సహజంగా మోక్ష స్వరూపులము. మనం అల్లిక చేసుకున్నాము. మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన సమాజము, మన వ్యక్తులు, బయట ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ ప్రారంభ దశలో 45-50 ఏళ్ల వరకు సరే. కానీ 45-50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నువ్వు గుంపులుగా కలిసావు జనాలతోటి. పిచ్చి నవ్వులు, పిచ్చి మాటలు, పిచ్చి స్టోరీలు ఇవన్నీ చెప్పుకుంటూ గంటల సమయాన్ని వృధా. ఎవరిదో మ్యూట్ లో లేదంటే ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. సో అలా ఉన్నట్లు ఒక్క నిమిషం, ఎవరు? సో దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. సో కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే మనము
ఏం చెప్పాను? సారీ, ఒకసారి జ్ఞాపకం చేయండి. మనం మోక్ష స్వరూపులము స్వయంగా. మనం సహజంగా మోక్ష స్వరూపులం. సహజంగా మోక్ష స్వరూపులం కానీ మనము అది సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఈ భ్రమంలో వెళ్ళిపోతున్నాం. ఒకసారి అవన్నీ వదిలేస్తూ రండి, మనసు ప్రశాంతంగా ఉండడం మొదలవుతుంది. మెల్లమెల్లగా వదిలేయండి. ముందు బయట ఫస్ట్ ఏం చేయాలి? లిస్ట్ లోపల మనకు అస్సలు ఎవరెవరిని కలిస్తే మనకు పెద్దగా మనసు సంతోషంగా ఉండదో వారిని మెల్లమెల్లగా తగ్గిస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలి? మనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ లోపల మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ కాని వ్యక్తులని మెల్లగా తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ ఫంక్షన్స్, ఇవి ఏముంటాయి ఫంక్షన్స్? వెళ్ళాలి, పెళ్లి. సార్ మేము వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళకపోతే మా ఇంటికి ఎవరు వస్తారు సార్ పెళ్లికి? సార్ నేను చచ్చిపోయిన తర్వాత నాకు ఎట్లా సార్ జనాలు? కృష్ణుడికి కూడా ఎవరు వచ్చారండి? చనిపోయినప్పుడు ఎవ్వరు లేరు. ఇంత పెద్ద కృష్ణుడు, ఆయనకి ఏమైంది? కృష్ణుడిది అవతారము సమాప్తి మనం ఇంకా చెప్పుకోలేదు కదా, చెప్పుకుంటాం ఈ వారం 10 రోజుల్లో చెప్పుకుంటాం కదా. చెప్పుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏడుస్తాడు అర్జునుడు. ఏంటి బావా, ఏంటి భగవాన్, ఏమిటిది? ఒక అనాథ శవంలాగా కనిపిస్తుంది ఆయనకి భగవంతుడి రూపం. అలా పడేసి ఉంటుంది అంతే, ఒక కట్టెలాగా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఏదో మనం చచ్చిపోతే ఎవడో నలుగురు లేపడానికి రారు, నా కూతురు పెళ్లి చేస్తే జనాలు రారు, నా కొడుకు పెళ్లి చేస్తే రారు, నా కూతురు షో ఏదో అయితే రారు, ఇట్లా జనాలు ఇవన్నీ పెట్టుకొని మనం జనాలు ఎందుకు రావాలి? వాళ్ళు మనకు జనాలు ఎందుకు రావాలి? ఏదో జనాలు రావాలి, దీనికి రావాలి, దానికి రావాలి అనుకుంటూ మనము జనాలతోటి ఇష్టం లేకపోయినా కూడా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఎన్నో సార్లు ఇష్టం లేకపోయినా వెళ్తాం. సరే, నిజంగా ఆత్మీయుల ఫంక్షన్ చాలా ఎంజాయ్ చేస్తాము, అది ఓకే. కానీ ఇష్టం లేని ఫంక్షన్స్ కి కూడా చాలా మంది వెళ్తారు. ఎందుకు అంటే ఆబ్లిగేషన్ అంటారు. కొంతమందికి ఏమో సరదా, వాళ్ళు కట్టుకున్నటువంటి వస్తువులను చూపించుకోవడానికి, తర్వాత తనకున్న కార్లు బంగ్లాలు చూపించుకోవడానికి కొంతమంది వెళ్తారు. ఈ గొప్పలు చెప్పుకోవడానికి, ఈ హంగు ఆర్భాటాల కోసము ఫంక్షన్స్, ఇవి తగ్గించుకోవచ్చా లేదా ఆలోచించండి. ఎంతెంత చెడుని తగ్గించుకుంటూ వస్తామో అంతంత భగవంతుడికి దగ్గరైతాం. అదొకటే గుర్తుంచుకోండి. భగవంతుడికి నేను సార్ 1000 సార్లు విష్ణు సహస్రనామం చేశాను సార్, 1,00,000 సార్లు పౌర్ణమి లోపల నిలబడి డ్యాన్స్ చేశాను సార్, మాడవీధుల లోపల పొర్లి పొంగి ఇది చేశాను సార్, విష్ణుమూర్తి చుట్టూ నేను దాన్ని ఏమంటారు పొద్దున్న ప్రదక్షిణం, అంగ ప్రదక్షిణం చేశాను సార్, ఈ డైరెక్షన్ లో కూడా చేశాను సార్. దేవుడు కనిపించాడు. కానీ మీకు కనిపించేది, దేవుడు కనిపించే ఈజీ మెథడ్ చెప్తా. ఎప్పుడైతే మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ తగ్గించుకుంటూ రండి, మీకు ఆటోమేటిక్ గా వీటన్నిటికంటే ఎక్కువ తొందరగా దేవుడు కనిపిస్తాడు. వీటన్నిటికీ మీకు ఒక జీవితకాలం కాదు, 10 జీవితాలైనా సరిపోదు. కానీ నేను చెప్పినటువంటి మార్గం ఏదైతే, భగవంతుడు చెప్పిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలో వెళ్తే 1 year లో కనిపిస్తాడు దేవుడు. కాబట్టి ముందుగా మొట్టమొదటి ఏంటంటే మనకు పరిణతి రావాలి. ఏంటంటే ఈ సమాజంతో నాకు సంబంధం లేదు, ఇంకా మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. అలా అని చెప్పేసి ఫోన్ లేపి నీతోని కటీఫ్, నీ అయ్యతోని కటీఫ్ అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ కటీఫులు చేయకండి అందరితోటి. సంతోషంగా తగ్గించండి, మెల్లమెల్లగా తగ్గించండి. ఎవరైనా మాట్లాడినా కూడా మృదు భాషలో ఏదో బిజీగా ఉన్నానని చెప్పుకోండి. నిజంగా కూడా బిజీగా ఉండండి, అది బెటర్. అప్పుడు ఏమవుతుంది, మనకు సమాజంతో సంబంధం తగ్గిపోయి మనం భగవంతుడి వైపుకి ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీన్ని వైరాగ్యం అంటారు. రెండవది అభ్యాసం. అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్ అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ అయితే మీకు సులభం అవుతుంది. నాకు జేబులో ఒక కాయిన్ ఉంది, కాయిన్ జేబులో వేసుకున్నా, కానీ జేబుకి ఒక హోల్ ఉంది. ఏం చేస్తానండి, ఎవరైనా చెప్పగలరా? అర్థం చేసుకుంటే ఆ జేబుని రిపేర్ చేసుకుంటాం, అర్థం అయితే అలా పడుతున్నదని. లేకపోతే అది ఇంకా అలా మనం వేస్తూ ఉంటాం, పోతుంటుంది, వేస్తూ ఉంటాం, పోతుంటుంది, జరుగుతుంటుంది. మనం ఏం చేస్తూ ఉంటామో దాన్ని తీసి మాటకి జేబులో వేసి జాగ్రత్త పడుతూ ఉంటాం. అబ్బో ఈ జేబు చిరిగిన జేబు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్త పడతాం. అభ్యాసం అంటే అది. చిరిగిపోయినటువంటి జేబులోంచి కాయిన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే, అంటే బాగా చిరిగిపోలేదు, కొద్దిగా జరిగింది, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కాయిన్ కింద పడిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మిమ్మల్ని అభ్యాసం అంటే ఏంటి అని డెఫినేషన్ అడిగారనుకోండి, ఇదే డెఫినేషన్ చెప్పండి. అభ్యాసం అంటే మరేదో కాదు, ఇదే అభ్యాసం.
ఈ అభ్యాసం చేయడం ద్వారా విరామము అనేటటువంటి స్థాయికి మనం వస్తాము. గత వారం మనం కొద్దిగానే చెప్పుకున్నది, ఈ వారం మనము డీటెయిల్ గా చెప్పుకున్నాము. ఎవరికైనా రామః విరామః అర్థం కాని వాళ్ళు చెప్పండి. దాదాపుగా అరగంట సేపు చెప్పుకున్నామా? చెప్పండి. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. ఇంకొక 2 నామాలు తెలుసుకుందాం, ఆపుకుందాం. అందరూ కామ్ గా ఉన్నారంటే ఒకటేమో అందరూ మంచి నిద్రలో ఉన్నారని అర్థం. బ్రేక్ అండి. ఓ బ్రేక్ అవుతుందా? నో 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 సార్, నో సార్, వాయిస్ బ్రేక్ అయిపోయింది. నో 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 నో, పర్ఫెక్ట్. ఓకే, మరి మీరు సరే అర్థమైందా? తర్వాత దానికి వెళ్ళనా? ఇంకా ఇవి ఈ 2 లక్షణాలు రాముడివా కాదా? ఇప్పుడు ఇవి రాముడి యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఈ శ్లోకం మొత్తం కూడా రాముడి తత్వం. కొన్ని నరసింహస్వామి తత్వాలు చెప్పుకున్నాము, కొన్ని మత్స్యావతార తత్వాలు చెప్పుకున్నాము. ఇది ఈ శ్లోకంలో రామ అవతారాన్ని తెలుసుకుంటున్నట్టుగా ఊహించుకోండి. సో విష్ణు సహస్రనామం అనేటటువంటిది లలిత సహస్రనామం లాగా కష్టమైనటువంటిది కాదు. విష్ణు సహస్రనామం అనేటటువంటిది సులువుగా అర్థం చేసుకోవచ్చు, భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, భగవంతుడి రూపాలను అర్థం చేసుకోవచ్చు, భగవంతుడి లక్షణాలను అర్థం చేసుకోవచ్చు, మనము భగవంతుడిగా ఎలా మారాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక విరజః, రజోగుణము లేనటువంటి వాడు. అయితే రజోగుణం లేకపోవడం అంటే కోపం రాదని కాదు, అవసరానికి కోపం చూపించాలి. కానీ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు రజోగుణం. ఉదాహరణకి ఆమె వచ్చి ఇంకొక గంట లోపల 2 గంటల లోపల ఈయనకు యువరాజ పట్టాభిషేకం కావాలి, పిలుపు వస్తుంది, మీ నాన్నగారి వైపు నుంచి పిలుపు వచ్చింది అనగానే వెళ్తాడు. వెళ్ళగానే నాన్న పడుకొని ఉంటాడు బాధగా. ఒక్కసారిగా ఆయన మనసు కోసేసినట్టు అయిపోతుంది. అయ్యో ఏమైంది అని చెప్పి పిన్ని ఏమైంది అంటాడు కైకేయిని. అంటాడు ఏం లేదయ్యా, ఇట్లా మీ నాన్నగారు నాకు వరాలు ఇచ్చారు, అందులో మొదటి వరంగా నీవు అరణ్యంకి వెళ్ళిపోయినట్టు. ఓకే నో ప్రాబ్లం నాన్న, ఓకేనా అంటాడు. మనం అలా అంటామా? ముందు ఫస్ట్ నాకు రాజ్యం రాకపోవడమా, ఇంతమందికి చెప్పాను, ఇన్ని ప్రిపరేషన్స్ చేశాను, ఎన్ని ప్లానింగ్లు చేశాను, ఇంత కబుర్లు చెప్పాను అని ఎంత బెంగపడతాం. రాముడు అసలు ఏం లేదు, నాన్నగారు ఓకేనా, ఆర్ యూ ఓకే డాడ్, ఇంగ్లీష్ లో కూడా అడుగుతాడు ఆయన. ఎందుకనంటే ఆయనకు తండ్రి ఆనందం ఎక్కువ సంతోషం. తండ్రి ఆనందం ఇంగ్లీష్ లో అడిగాడు సార్. కొంతమంది ఇంగ్లీష్ సుధామోహన్ గారి కోసమని ఇంగ్లీష్ లో సుధామోహన్ గారి కోసం అడిగారు. ఇంతైనా ఆవిడకి అర్థమైందా అంటే ఆవిడ ఏం చేసింది, మొత్తం అంతా అయిపోయిన తర్వాత రామాయణం అంతా విని సార్ ఐ రియల్లీ లైక్ రామాయణం. అర్థమైంది సీతకి రాముడు సీతకి ఏమయ్యాడని అడిగింది అంతే. అది ఆవిడ అది అంతా బాగుంది సార్, రామాయణం ఇది ఎక్సలెంట్. కాకపోతే ఒకటి డౌట్ సార్, చివరిలో ఎందుకు సార్ రాముడు అంత కష్టపడ్డాడు సీత కోసం? సత్యనారాయణ గారు ఏదైనా మాట్లాడారా? సత్యనారాయణ లేదండి సడన్ గా లేదండి అన్మ్యూట్ అయింది. సరే మ్యూట్ లో పెట్టుకోండి. అయితే సో ఈ విధంగా ఏమైతుందంటే రాముడు టైం లోపల ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి కామము, క్రోధము, రాగము, ద్వేషము అంటాము. కామక్రోధాన్ని రాగద్వేషాలు అంటారు. అవి తన దగ్గరికి రాకుండా కాపాడుకున్నాడా లేదా? రజోగుణాన్ని తన దగ్గరికి రాకుండా సత్యనారాయణ మ్యూట్ లో పెట్టుకోలేదండి మీరు. సరే మనమే మ్యూట్ లో పెడదాం. రజోగుణాన్ని ఎంత తొందరగా పోగొట్టుకున్నాడు, మలినాలు లేకుండా చేసుకున్నాడు. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడతావు, రేపు పొద్దునుంది ఇప్పుడు నువ్వు అడిగేది అని చెప్పేసి అన్నాడా? అనలేదు. ఎంతో మంది తిడతారు కైకేయి పైన ఈ వీళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, మునులు, వాళ్ళందరూ తిడతారు కూడా, నువ్వు అసలు ఎలాంటి దానివి అట్లా ఇట్లా అని తిడతారు కూడా కైకేయిని. కానీ రాముడు మాత్రం తిట్టాడు. రాముడు మాత్రం ఒక్క మాట అన్నాడు తల్లిని. ఆఖరికి జాబాలి అని ఒక ఆయన ఉంటాడు అనమాట, మంత్రి. ఆయన ఏమంటాడంటే అసలు ఏమి సంబంధమే లేదు, మీ నాన్న ఇచ్చిన మాటకి నీకేమి సంబంధం లేదు, నువ్వు పాటించాల్సిన అవసరం లేదు అని రాముడి యొక్క జన్మ గురించి దాని గురించి చెప్తాడు. కాబట్టి నువ్వు అసలు మీ నాన్న మాట పాటించాల్సిన అవసరమే లేదు అని చెప్తే రాముడు ఏమంటాడు తెలుసా? నాకు నిజంగా బాధేస్తుంది, నీలాంటి మంత్రిని మా నాన్న ఇన్నాళ్ళు ఎలా పెట్టుకున్నాడా అని చెప్పి బాధేస్తుంది అన్నాడు. అంతేగాని అరే నువ్వు ఒక వంక చెప్పావు బాగుంది అని చెప్పి అనలేదు. అవకాశవాది కాదు రాముడు. అవకాశవాదం ఎక్కడి నుంచి వస్తుంది? నీలో ఉన్నటువంటి రజస్సు గుణం నుంచి వస్తుంది. రాగము ద్వేషము,
అనగా కామము, క్రోధము, ఈ మలినాలు నీ లోపల తీసేయడము. ఇందాక నుంచి పొద్దున్న ఇవాళ మనం ప్రారంభమైనప్పటి నుంచి అదే కదా చెప్పుకుంటున్నది. ఇంకేదైనా కొత్త మాట చెప్తున్నామా? అదే చెప్పుకుంటున్నామా? అదొక్కటి. ఆ నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు రాముడు. కాబట్టి రజోగుణాన్ని పోగొట్టాలి. సరే, ఇంకొకటి, ఇది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నాను నాకు తెలుసు, కానీ తప్పేటట్లేదు. విరజహ అంటే రజోగుణం లేకపోవటమా లేకపోతే పోగొట్టుకోవడమా? రజోగుణం లేకపోవడం, లేనివాడు. ఓకే, సో ఇప్పుడు రజోగుణం లేకుండా పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు. ఇంకా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనము ఇంతకుముందు ఈ భగవద్గీత లోపల, తర్వాత చాలా చోట్ల లోపల ఉత్తరాయణంలో, దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళ యొక్క ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఎస్ ఆర్ నో? హలో, వెరీ గుడ్. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఉత్తరాయణంలో సరే మరణించిన వాళ్ళు సరే, వాళ్ళు బాగానే వెళ్తారు. కానీ శుక్లపక్ష దేవత తీసుకెళ్తుంది వాళ్ళని, వెలుతురు దేవత తీసుకెళ్తుంది అన్ని. కానీ కృష్ణపక్షంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి పితృదేవతలు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఎలా మోక్షం కలగడం? వాళ్ళు మరి వెళ్ళేటటువంటిది దేవలోకాలకి, స్వర్గలోకం వరకు వాళ్ళు మాక్సిమం వెళ్ళగలుగుతారు. పితృలోకాలు, స్వర్గలోకాలు, ఇటువంటి లోకాలకి వెళ్ళగలుగుతారు. మోక్షం వచ్చేటటువంటి అవకాశం లేదు దక్షిణాయనం లోపల వారు శరీరాన్ని వదిలేయడం వల్ల. అయితే వాళ్ళకు కూడా ఏం అవకాశం వస్తుందంటే, వాళ్ళు కనుక నిజంగా సాధన, ప్లీజ్ గట్టి ఇట్లా చేయి గట్టిగా పట్టుకోండి, ఇట్లా 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 బిగిస్తే ఏమవుతుందంటే రక్తం ఈ చేయిలోకి వస్తుంది, అప్పుడు మీకు గట్టిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత పితృలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, ఇవి సాధనకు పనికొచ్చే లోకాలు కావు. ఓకేనా? ప్లీజ్ సాధనకు పనికొచ్చే లోకాలు కాకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఆల్రెడీ కొంత సాధన చేశారు. బట్ దురదృష్టవశాత్తు వీళ్ళు దక్షిణాయనంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు సాధన చేసేటటువంటి శక్తి వచ్చి అప్పుడు వాళ్ళు విరజా నదిలో స్నానం చేస్తారు. ఇప్పుడు విరజా నది అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? విరజా నదిలో స్నానం చేశారు అంటే అర్థం ఏంటి? మోక్షానికి వాళ్ళు అవకాశం పొందుతారు అప్పుడు సాధనతో. మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ సమ్ రీజన్ మీ అందరికి గమ్మత్తు ఈ మధ్య బాగా అర్థమవుతుంది. కొంతమంది వింటున్నారు. ఈ మధ్య పరమానందయ్య శిష్యులు కొంతమంది వింటున్నారు. ఓకేనా? బాగానే అమ్మా కాలు పట్టేసాయి. అది ఇప్పుడు అర్థమైందా? ఎంత బ్యూటిఫుల్ పదం నేర్చుకున్నామో. వాళ్ళందరూ ఋషులు కదండి, వాళ్ళందరూ ఋషులు. సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ పాయింట్ తెలుసుకున్నామో అర్థమైందా మీకు? ఎంత బ్యూటిఫుల్ పాయింట్ తెలుసుకున్నా అని చెప్పండి ఒకసారి. మూడిటికి మనం గత వారం చెప్పుకున్నాం, ఇవాళ కూడా చెప్పుకున్నాం. అవునా? ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది అంటే, విష్ణు సహస్రనామం అనేది సులువుగా అర్థం చేసుకుంటే ఇక మనకి ఇక మళ్ళీ లైఫ్ లో మళ్ళీ మనం వెనక్కి తిరగాల్సినటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఆ భావన ఉన్నవాడు మోక్ష స్వరూపుడై రమిస్తాడు. రామ అన్న ఆనందంగా ఉండడమే, విరామహ అన్నా కూడా ఆనందంగా ఉండడమే, విరజహ అన్నా కూడా ఆనందంగా ఉండడమే. మూడు కూడా రాముడి యొక్క తత్వాన్ని తెలియజేసేవా కాదా? ఎస్ ఆర్ నో? తెలియజేసేవేనండి. కరెక్ట్. సో ఇప్పుడు తర్వాత మనకు వచ్చినటువంటి మార్గ, నేయ, నయ, అనయ, ఈ నాలుగిటికి కలిపి మనము గత వారం చెప్పుకున్నాము. ఆ వివరణ సరిపోతుంది, అయినా కూడా క్లుప్తంగా మళ్ళొక్కసారి చెప్తాను, టైం అయిపోతుంది ఆల్రెడీ. మార్గ అంటే దారి. దేనికి దారి? దేనికి దారి అంటే మోక్షానికి దారి, పరమ పదమునకు. వైకుంఠపాలి ఉంది. వైకుంఠపాలి లోపల పైన మనకు పరమ పదము ఉన్నది. పరమ పదము అంటే మన గురించి మనము సంపూర్ణంగా తెలుసుకోవడమే పరమ పదము, ఉన్నతమైనటువంటి స్టెప్ అని మీనింగ్. పరమ పదము అంటే అర్థం ఏంటండి? ఉన్నతమైనటువంటి స్టెప్. చెప్పండి ఎవరైనా, పరమ పదము అంటే ఏంటి? స్టెప్, అడుగు. సో ఆ ఉన్నతమైనటువంటి అడుగు ఏదే అంటే భగవంతుడిని నేను అని చెప్పి నాలో ఉన్న భగవంతుడిని తెలుసుకోవడము. హిందూ ధర్మంలో ఏం చెప్తారయ్యా అంటే, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే ఒక మనిషి యొక్క జీవిత లక్ష్యం. కానీ మరి దీనికి ఎవడన్నా మార్గం ఇవ్వాలి కదా. ప్రాబ్లం ఏంటంటే పరమపదం చేరుకోవాలి,
కానీ ఎవరో ఒకళ్ళు దారి చూపించాలి కదా. ఆ దారి ఎవడన్నా, ఇప్పుడు రోడ్డు లేదు, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళడానికి రోడ్డు లేదనుకోండి, ఎలాగా? ఎవడన్నా రోడ్డు వేస్తే జామ్ అని వెళ్ళిపోతారు, కార్ లోపల సూపర్ ఫాస్ట్ స్పీడ్ కొట్టుకుని వెళ్ళిపోతారు. దారి వేయకపోతే ఎట్లాగా? సో దారి వేశారు, దారి భగవంతుడు, ఆ దారి భగవంతుడు. ఇప్పుడు దీన్ని రాముడికి కంపారిజన్ చేసుకుందాం. రాముడు ఏం చేశాడు? తను నడిచి చూపించాడు, తను మనిషిగా నడిచి మనకు మార్గాన్ని చూపించాడు. ఇలా వెళ్ళాలి నువ్వు, సత్య అన్వేషణలో నువ్వు ఇలా వెళ్ళాలి. సత్య అన్వేషణ రామాయణం ఎందుకు? ఎందుకు అంటే రాముడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మ, సీత ఎవరు అంటే ఆవిడ జీవాత్మ, ఆంజనేయ స్వామి ఎవరు అంటే మనము సాధకులము. మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా దశ ఇంద్రియాలు, అంటే దశ గ్రీవాలు, అంటే దశ కంఠుడు. గ్రీవము అంటే మెడకాయలు. కంఠుడు ఎవరైతే ఉన్నాడో, దశ కంఠుడు అంటే ఏంటి అంటే మనలో ఉన్న 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలని సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి వాటిని ఛేదించాడు. ఛేదించడానికి ముందు ఆయన ఏం చేశాడు? ఫస్ట్ సముద్రంలోంచి లంఘించాడు, సాధన మొదలెట్టాడు. మొదలెట్టగానే మైనాకుడు వచ్చాడు. నాకము, నాకము అంటే సముద్రం, స్వర్గం, దుఃఖములు లేనటువంటి ప్రదేశము. మైనాకము అంటే దుఃఖములు లేకుండా ఉంచేటటువంటి పర్వతంని మైనాకము అంటారు. అంటే స్వర్గానికి సమానమైనటువంటి పర్వతము మైనాకము. ఎందుకు? ఈ మైనాకుడు ఎవరండి? ఎవరి తమ్ముడు మైనాకుడు? హలో, నిద్రపోయిన స్టూడెంట్స్ చెప్పండి. పార్వతీదేవి యొక్క తమ్ముడు. పార్వతీదేవి తమ్ముడా? పార్వతీదేవి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు, మేనమామ. కరెక్ట్. ఓకే. సో అయితే ఆయన మైనాకుడు దగ్గర కలుస్తాడు. మైనాకుడు ఏం చేస్తాడు? ఈయనకు రెస్ట్ ఇద్దాం అనుకుంటాడు. ఈయనేమంటాడు? వద్దు, నేను రెస్ట్ తీసుకోను అంటాడు. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైంది? సురస అనేటటువంటి నాగదేవత వస్తుంది. కొద్దిగా రెస్ట్ తీసుకోవయ్యా, మంచి మంచి రుచులైనటువంటి వంటకాలు చేశాను, అవి తినేసి వెళ్ళిపో. ఏంటి 100 యోజనాలు నువ్వు ట్రావెల్ చేయాలి? ఆయన అంటాడు, లేదు నేను చెయ్యను అంటాడు. తర్వాత సరే తన సూక్ష్మ రూపంలోకి ఆవిడ కడుపులోకి వెళ్తాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, అది వేరే. తర్వాత వెళ్ళేసరికి సింహిక వస్తుంది. సింహిక ఎవరు? ఛాయాగ్రాహి. ఈయన నీడని పట్టుకొని, నీళ్ళల్లో వెళ్తూ ఉంటే ఆ నీడని పట్టుకొని అది రాక్షసి లోపలికి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు లోపలికి వెళ్ళి ఆమె కడుపులోకి వెళ్ళి ఒక్క గుద్దుతాడు, రక్తం గాలేలాగా కొడతాడు. కొట్టి బయటకు వస్తాడు. చివరికి ఎక్కడికి వెళ్తాడు? లంకిని దగ్గరికి వెళ్తాడు. లంకిని ఒక్కసారి కొడతాడు, అంతే. కొట్టగానే దెబ్బకు ఆమె వంగిపోతుంది. అంటే ఏంటి? స్వర్గ సుఖాలకి నువ్వు లొంగకు, అనవసరమైనటువంటి రుచులకు నువ్వు లొంగకు. ఎక్కడెక్కడ చెడు అందో చెడు పైన పోరాటం చూపించు. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ 10 ఇంద్రియాలను నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు 10 ఇంద్రియాలను జయించగలుగుతావో, అంటే దశకంఠుడిని తుదముట్టించగలుగుతావో, అప్పుడు నువ్వు ఆత్మస్వరూపమైనటువంటి, జీవాత్మ స్వరూపమైనటువంటి నువ్వు, అంటే సీతాదేవి పరమాత్మ స్వరూపుడైనటువంటి రాముడిలో కలపడమే. రమ ఆయనము, రమ అంటే సీత, రమా ఆయనము, రామా ఆయనము. సీతాదేవి యొక్క ప్రయాణంని రామాయణం అంటారు. దీన్నే రామాయణం యొక్క అసలు పేరు ఏంటి అంటే సీతా ప్రయాణం. ఓకే. సో కాబట్టి సీతాదేవి యొక్క ప్రయాణంలో ఏముంది? సీతాదేవి అనేటటువంటి ఆవిడ జీవాత్మ. ఆవిడ రాముడిలో కలిసిపోవడానికి చేయవలసినటువంటి ప్రయాణమే రామాయణము. రామాయణం లోపల మనకు మార్గం చూపించాడు. అర్థమైందా అండి? మార్గ అంటే హలో, రామాయణంలో ఇంత ఉందని తెలియలేదు సార్. ఫస్ట్ టైం ఇలాగా చెప్పారు సార్, మొత్తం రామాయణం అంతా చెప్పారు. అవును, రామాయణం అంతా చెప్పాము. మనం ఆదిత్య హృదయంలో పూర్తి రామాయణాన్ని నేర్చుకున్నాం. ఫస్ట్ భాగం మొత్తం రామాయణమే నేర్చుకున్నాం. సో రామాయణము అంటే ఏంటంటే మార్గ, మోక్షమునకు మార్గము.
జీవాత్మ పరమాత్మలో కలవడానికి సాధకుడు చేయవలసినటువంటి ప్రయాణమే సీతా ప్రయాణము. ఎంత బ్యూటిఫుల్ కథ చూడండి. మార్గ. నెక్స్ట్ నేయ. నేయ అంటే తీసుకురాబడ్డవాడు. నేయ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడ్డవాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురాబడ్డవాడండి? రాముడు తన జీవితంలో ప్రతి చోటకి తీసుకురాబడ్డాడు. తండ్రికి అడవులకి తీసుకురాబడ్డాడు, తర్వాత రావణుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు, భక్తుల దగ్గరికి తీసుకురాబడ్డాడు, విశ్వామిత్రుడు ద్వారా తీసుకురాబడ్డాడు, తర్వాత పెళ్లికి తనే తీసుకురాబడ్డాడు. తను ఒక జీవితం లోపల అన్ని చోట్లకు తీసుకురాబడ్డాడు. అంటే ఏంటంటే తీసుకువచ్చినటువంటి వాడు. అంటే తను ఎవరు భక్తులైతే వాళ్ళని సరైనటువంటి దారి లోపల వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకునేటటువంటి వాడు భక్తులు. భక్తులు ఎలా నడిపించుకుంటే అలా నడిపించుకుంటూ వెళ్ళగలిగేవాడు, తీసుకురాబడిన వాడు నేయ. ఇది నీ అనేటటువంటి ధాతువు అని మనం గత వారం తెలుసుకున్నాము. నయతి, ఆనయతి, నేయతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పదాలు దాంట్లో నుంచి వచ్చినవి అని గత వారం తెలుసుకున్నాము. కాబట్టి మార్గ, నేయ, నయ. నయ అంటే నాయకుడు, సింపుల్. నయ అంటే నాయకుడు అని చెప్పుకున్నాం కదా గత వారం. అదే నాయకుడు అంటే తనే నడిపిస్తాడు, తనే ముందుండి నడిపించాడు కాబట్టి నాయకుడు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. అనయ. అనయ అంటే సార్ తీసుకురాబడేవాడు అంటే తీసుకురాబడేవాడు అంటే భగవంతుడి యొక్క భక్తికి ఆయన వాడి దగ్గరికి వచ్చేస్తాడు. ఓకే ఓకే ఓకే. తీసుకురాబడినవాడు, తీసుకురాబడినవాడు, పిలవగానే వచ్చినటువంటి వాడు అని మీనింగ్ అన్నమాట. సో అది అంటే భక్త సులభుడు అనేటటువంటి దానికి చెప్పడం. భక్త సులభుడు అంటే ఏంటి? రామా రామా నువ్వు వచ్చేయి అంటే రాడు. మోక్షం ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఒకటి అడిగితే దేవుడు 2 ఇస్తాడు, నువ్వు ఒక అడుగు వేస్తే దేవుడు 4 అడుగులు ఇస్తాడు. అంటే దేవుడు అంటే ఎవరు? ప్రకృతి మొత్తము వ్యాపించినటువంటి చైతన్యం. నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగుకి కూడా ప్రకృతి సహకరిస్తుంది. కాబట్టి మనం ఒక మంచి అడుగు వేస్తే మనకు ఇంకొక మంచి అడుగు ఉంటుంది. మనం చెడ్డ వాళ్ళమైతే చెడ్డ దోస్తులు దొరుకుతారు, మంచి వాళ్ళమైతే మంచి దోస్తులు దొరుకుతారు. ఎలాంటి వాళ్ళమైతే అలాంటి వాళ్ళే దొరుకుతారు. అందుకే ఏమంటారు, నీ స్నేహితులను చూపెట్టు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అని చెప్పేసి అంటారు. కాబట్టి ఏంటంటే మన నియమాలకు మన శక్తికి అనుగుణమైన మనం ప్రకృతితోటి ఏదైతే కోరుకుంటామో ప్రకృతి అదే ఇస్తుంది. యద్భావం తద్భవతి. ఏది కోరుకుంటామో ప్రకృతి అదే మనకి ఇస్తుంది. కాబట్టి అందుకోసమనే ఏంటంటే మనము సరైనటువంటివి కోరుకున్నట్లయితే సరైనటువంటివి వస్తాయి. భగవంతుడు మోక్షము కోరుకున్నట్లయితే వాటి వైపుకు మనకు వెళ్ళడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఒక బుక్ వెతుకుతున్నాను, ఆటోమేటిక్ గా బుక్ నాకు దొరుకుతుంది, లేదా ఆ సబ్జెక్ట్ చెప్పేవాడు ఎవడో దొరుకుతాడు. నేను రామాయణం అసలు మీకు చెప్పే కదా, నేను 2016-2017 వరకు రామాయణము అసలు ఫుల్ గా విన్నవాళ్ళే కాదు. అడపదడప తెలుసు కానీ వాల్మీకి రామాయణము నేను చదవలేదు. మొదట్లో 2016-2017 సంగతి చెప్తున్నా. అప్పటికి వేదాలు ఇవన్నీ బాగానే తెలుసుకున్నాను కానీ ఈ కావ్యాలలోకి వచ్చేసరికి రామాయణం మొత్తం మహాభారతం చదివాను. అప్పటికి రామాయణం చదవాల. అయితే అప్పుడు ఏమైంది, ఒక చోట రామాయణం ప్రవచనానికి పిలిచారు. సరే అక్కడికి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళడానికి వేరే కారణము, మాకు RSS VHP నుంచి మాకు ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు అయోధ్యలో ఒక మీటింగ్ పెట్టారు. పెట్టి వెళ్తే ఆ మీటింగ్ కోసం వెళ్ళాము. సరే ఈ ప్రవచనం కూడా అటెండ్ అయినప్పుడు రామాయణం వినడం సంభవించింది. అదే సమయం లోపల ఏమైంది, వాళ్ళు చెప్పారు అయోధ్య వచ్చేస్తుంది మనకు, మన ఫేవరబుల్ గా వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పారు. అదైన 1 month కే మనకు అయోధ్య మన ఫేవరబుల్ డెసిషన్ వచ్చేసింది మనకు. అది వచ్చిన కొన్ని రోజులకే హైదరాబాద్ లోపల అశోక్ నగర్ దగ్గర ఎవరో ప్రవచనాలు చెప్తుంటే నేను వెళ్తుండేవాడిని. కార్తీక పౌర్ణమికి వెళ్తే ఒక ఆయన 5 రోజుల పాటు రామాయణం చెప్పారు. అది నా లైఫ్ టైం బెస్ట్ రామాయణం. నేను ఇప్పుడు మీకు ఆదిత్య హృదయంలో ఏదైతే ట్యూన్ చదువుతున్నానో, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. ఈ ట్యూన్ ఏదైతే ఉందో ఇది నేను ఆయన దగ్గర నేర్చుకున్నది. నా లైఫ్ లోపల బెస్ట్ ట్యూన్ దొరికింది అండ్ రామాయణాన్ని మళ్ళీ వినే అవకాశం వచ్చింది. అరే ఇదేంటా అనుకున్నాను. ఈ రెండిటికి మధ్య లోపల ఏమైంది, నేను భద్రాచలం వెళ్లే అవకాశం వచ్చింది. అసలు నేను ఎప్పుడు పారాయణానికి వెళ్ళని వాళ్ళు ఒకళ్ళు అడిగితే వెళ్ళాను. మీరు పారాయణం మీకు ఇష్టం ఉండదని తెలుసు, ఊరికే పోనీ మేము పారాయణం చేస్తుంటే మీరు మీనింగ్ చదువుకోండి అని. సరే అని చెప్పి వెళ్ళి పారాయణం చేస్తూ మీనింగ్ చదువుతుండేవాని. చదివి మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడల్లా మొత్తం మీనింగ్ చదివేసి మొత్తం రామాయణం చదివేశాను. ఆ 9 రోజులలో పూర్తి రామాయణం చదివేశాను, వాల్మీకి రామాయణం. అవకాశము ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. మీరేదో ఎఫర్ట్, ఇప్పుడు నేనేమన్నా ఎఫర్ట్ పెట్టానా?
ఆటోమేటిక్ గా మనం వస్తాయి. మనలో కోరిక అనేది ఉంటే, సంకల్పం అనేది ఉంటే అది మనకి ఆటోమేటిక్ గా దృఢమైన వస్తుంది. సంకల్పం. దాన్ని ఏమంటారు? నేయ. మీరు మాకు ఎవరన్నా ఇప్పుడు ప్రవచనాలు మీ దొరికాయని అన్నా కానీ మాకు సంకల్పంతోనే మీరు దొరికింది సార్ మీ ప్రవచనాలు. జై శ్రీకృష్ణ. ఒక్కసారి ఇప్పుడు నేయ అనే పదాన్ని ఎవరైనా చెప్పగలరా? ఇది నేయ. ఇప్పుడు నేను చెప్పింది నేయ. సో ఇప్పుడు ఎవరైనా ఒక్కసారి మీ సొంత వర్డ్స్ లో చెప్పగలరా? ఒక్క నిమిషం. సౌజన్య గారు, నేను ఇది మీకోసం ఇది రెడీ చేశాను. ఏమంటారు, సంకల్పం రెడీ చేశాను. ఒక 5 నిమిషాల్లో పంపిస్తాను. నాకు మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి, మర్చిపోతాను. రెడీగా ఉంది అది, సరేనా? ఓకే, చెప్పండి. భక్తుడైన వాడి భక్తికి భగవంతుడు ఆయనంతటా ఆయనే వస్తాడు సార్. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన అట్లా నడిపించుకొని వస్తాడు. రైట్. అది కాక ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చెప్పడానికి ట్రై చేయండి. అంటే మనం అయితే కోరుకుంటూ ఉంటే ప్రకృతి నుంచి ఎవరో ఒకరు మనకి సహాయంగా వచ్చి మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్తారు. మనని చెయ్యి బట్టి నడిపిస్తారు. మనకి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా కల్పించబడతాయి. ప్రకృతి అనుకూల యద్భావం తద్భవతి అని కూడా అనొచ్చా సార్? యద్భావం తద్భవతి. కరెక్ట్. సో భగవంతుడే మన దగ్గరికి తీసుకురాబడతాడు. సో మార్గో నేయో నయో నయః. సో ఎంత బ్యూటిఫుల్ అంటే అనయః, లాస్ట్ అనయః కూడా చెప్పేస్తాను. అనయః అంటే భగవంతుడిని ఎవడు లీడ్ చేయలేడు. భగవంతుడు మనల్ని లీడ్ చేస్తాడు, కానీ భగవంతుడు నువ్వు విడిపో నువ్వు అటుపో అని చెప్పడానికి వీల్లేదు. భక్త సులభుడై ఆయనంతటా ఆయన వస్తాడు, కానీ ఆయన అనయః. మార్గః, నేయః, నయః అంటే లీడర్, నాయకుడు అంటాం కదా. నయః అంటే నాయకుడు అని రాసుకోండి. ఏంటది? మార్గః, నేయః, నయః, అనయః. అనయః అంటే ఆయన ఎవరు లీడ్ చేయలేరు. సో ఇంతవరకు ఆపుకుందాము. ఇందులోపల ఏ పదం అర్థం కాకపోయినా ఒకసారి అడగండి. నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువసేపు చెప్పాను. 4 నామాలు ఇదే అయింది మనకు గత వారం చెప్పుకున్న దానికి ఈరోజు తత్వరూపం లోపల మరింత విపులంగా చెప్పుకున్నాము. అందరికీ అర్థమైందా? ఒకసారి ప్రశ్నలు అడగండి ఏమన్నా ఉంటే. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసి తీసుధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. క్లియర్ గా ఉందా? మార్గః, నేయః, నయః, అనయః 4 పేర్లలో భగవంతుని మనము గుర్తిస్తాము. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. రేపు పొద్దున్న 11 గంటలకు మనకు నారాయణీయం ప్రారంభం అవుతుంది. ఈ నారాయణీయం మనం ఏంటంటే ఒక 15-20 రోజుల పాటు మనం ఇదే ప్రవచనాన్ని చెప్పుకుంటాము అయిపోయే వరకు. భాగవతం పూర్తిగా మొత్తం అర్థమైంది అనుకునే వరకు ఒక 15-20 రోజుల పాటు మనము ఇదే చెప్పుకుంటాము. నారాయణీయంలో 76 నుంచి 100 వరకు. భాగవతంలో ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఘటనలు ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ, తత్వరూపంలో ఉన్నటువంటివన్నీ తెలుసుకుంటూ, మెడిటేషన్ కి సంబంధించినవన్నీ తెలుసుకుంటూ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నారాయణీయం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హరిత, ఎప్పుడు నేను డేట్ మర్చిపోయా? జూన్ 29. ఓకే, ఇదే నెలలో 29. సో 29th వరకు కనీసం మనము భాగవతము చెప్పుకుంటాము. అంతలోపల అయిపోయిందంటే తొందరగా మీరు ఫాస్ట్ గా క్యాచ్ చేసి చాలా సార్ బోర్ కొడుతుంది అంటే ఆపేసుకుని మళ్ళీ ఈ ప్రవచనాలను ప్రారంభించుకుందాం. నాకు బోర్ కాదు సార్, మాకు భగవంతుడే కనబడుతుంది 20 రోజుల కష్టపడి మీరు ఏకదాటిగా చెప్తుంటే ఇంకా తొందరగా అర్థమవుతుంది సార్, ఇంకా ఎంజాయ్ చేయగలరు. ఓకే, అట్ స్ట్రెచ్ చెప్పడం అన్నది చాలా అద్భుతంగా ఉంటది, కొంచెం అది సింక్ అవుతుంది. అవును కరెక్ట్. ఏ ప్రవచనమైనా బోర్ కొట్టలే సార్ ఇప్పటి వరకు. 100 అయింది, 1500 1300 ఇప్పుడు అయిపోతుంది అర్థం కాదు సార్. అప్పుడే 10 అయిందని అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే. జై శ్రీకృష్ణ. ఫస్ట్ భాగవతము కంటిన్యూగా చెప్పుడు మంచిగా మళ్ళీ 76 నుంచి 100 అంటారు కదా. సో రేపు పొద్దున్న మనం 11 గంటలకి నారాయణీయము 76వ దశకం నుంచి ప్రారంభించుకుంటాము. సో దశమ స్కందంలోనే పూర్వ భాగము ఉత్తర భాగము ఉన్నాయి కదా, అవి మనము ఒక 1 వీక్ లో కంప్లీట్ చేసుకుంటాము.
తర్వాత 11వ స్కందము 12వ స్కందము. భాగవతం అన్నా నారాయణీయం అన్నా ఒకటే. నారాయణీయం అనేటటువంటిది భాగవతం యొక్క సంక్షిప్త రూపము. పూర్తి స్థాయి భాగవతాన్ని అమృతము మధురమైనటువంటి ఇవి మనం తెలుసుకుంటూ, భాగవతం అనేటటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటిది. ఆయన ఏమన్నాడు శుకబ్రహ్మ, నేను జ్ఞానయోగిని, కానీ భాగవతం చెప్తున్నప్పుడు ఇది భక్తి యోగం అని తెలిసినా కూడా నాకు భాగవతం చెప్తూ ఉంటే అక్కడ ఉండిపోవాలని ఉంది, నేనే చెప్తా భాగవతం ఆగు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే తండ్రి కూడా గౌరవిస్తాడు. తండ్రి కూడా తను రాసినదే అయినప్పటికీ కూడా కొడుకు చెప్తుంటే తన ఒక శిష్యుడిలాగా అక్కడ నిలబడి ఉంటాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు కొడుకు తనకంటే కూడా ఉన్నతుడు అని చెప్పి. తను రాసిన పుస్తకమే కానీ కొడుకు చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటాడు తండ్రి కూడాను. కాబట్టి భాగవతం ఎన్నిసార్లు అయినా కూడా చెప్పుకోవచ్చు. సో మనం అది మళ్ళీ రేపు పొద్దున 11 గంటలకు తెలుసుకుంటాం. ఇంకేమైనా ప్రశ్నలు? పురుషోత్తమ మాసం కదా సార్, మంచిగా భాగవతం వినడం కూడా చాలా మంచిది కదా సార్. చాలా మంచిది, చాలా మంచిది. కాబట్టి దశకంఠులు రేపు అన్నప్పుడు మన ఇంద్రియాలైనా లేకపోతే అవగుణాలు అలాంటివి ఇంకేమైనా? చేసే చెడ్డ పనులన్నీ కూడా ఇంద్రియాల ద్వారానే చేస్తాం కాబట్టి ఇంద్రియాలు అనుకుంటే సరిపోతుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఓకేనా? నారాయణీయం కొత్త బ్యాచ్ కు లింక్ పెట్టలేదు కదా సార్? ఇంకా పెట్టాను నేను. హరిత అన్ని గ్రూప్ లో పెడుతుంది, మళ్ళీ పెడుతుంది. సరేనా? నేను పెట్టాను, మళ్ళీ ఒకసారి రిమైండర్ పెట్టాలి. వీలైన వాళ్ళు, ఇంతకు ముందు నేర్చుకునే వాళ్ళు, జాయిన్ అయినా కూడా మొత్తం పూర్తిగా తత్వం అర్థం కాని వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? ఉచ్చారణ కూడా అందరూ కూడా కరెక్ట్ గా నేర్చుకోండి. అంటే ఉచ్చారణ అంటే ఏదో హడావిడిగా చదివేయడము, విశ్వం విష్ణు వషట్కారు అట్లా కాకుండా సరైన నియమాలు తెలుసుకుంటూ, కొంత తత్వం తెలుసుకుంటూ, వారానికి ఒక్క రోజైనా నా ప్రవచనాలు ఉంటాయి నారాయణీయంలో. కాబట్టి భాగవతం మళ్ళీ ఆవిడ లాస్ట్ టైం 1.5 years చెప్పారు, అలాగే ఇంకొక 1.5 years నేర్చుకోండి, ప్రశాంతంగా నేర్చుకోండి. ఏముంది హడావిడి ఎందుకు? హడావిడి పడద్దు. ఏదో నేర్చుకోవాలి, ఎక్కడో ప్రదర్శనలు ఇవ్వాలి, ఎక్కడో పిచ్చి డాన్సులు చేయాలి, ఈ విధవేషాలన్నీ కాకుండా భగవంతుని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా భాగవతం కంటే ఇప్పుడు నేను చెప్పే కదా, నాకు వేదాలు చదివినప్పుడు నాకు ఉన్న మాట అర్థం కాలేదు, కానీ పురాణాలు చదివిన తర్వాత వేదంలో ఉన్న విషయాలన్నీ అర్థమయ్యాయి నాకు. ఆ పురాణం కూడా నాకు భాగవతం చదివినప్పుడు మిగతావన్నీ అర్థమయ్యాయి. సో కాబట్టి భాగవతం అనే దానికి నేను ఇప్పుడు మాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఇప్పటివరకు చెప్పిన వాటి లోపల మెయిన్ భాగవత పురాణం చెప్పాను, మణిద్వీప వర్ణన ఉన్నటువంటి దేవి భాగవతం కొంత చెప్పుకున్నాము, ఇలా కొన్ని చెప్పుకున్నాము. కానీ మార్కండేయ పురాణంలోది మనము ఇది చండీ సప్తశతి చెప్పుకున్నాము, తర్వాత గరుడ పురాణం కొంత చెప్పుకున్నాము, తర్వాత శివ పురాణము దాదాపుగా మొత్తం చెప్పుకున్నాం మనం శివరాత్రి నాడు. సో చెప్పుకున్నాం, కానీ మిగతా పురాణాలకు నేను భాగవతానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చినట్టుగా మీకు తెలియదు. సో కాబట్టి భాగవతమే నాకు ఎక్కువగా ముఖ్యం అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని మళ్ళీ మనము రేపు పొద్దున్న నుంచి తెలుసుకుందాము. ఓకేనా? ఎక్కువసేపు కాదు, 40-50 నిమిషాలు మాక్సిమం చెప్పుకుందాము. ఉంటుందా సార్ కొత్త బ్యాచ్? ఇదే గ్రూప్ లోనే ఉంటుందా కొత్త బ్యాచ్ నారాయణీయం? నారాయణీయము హరిత లింక్ పెడుతుంది, సరేనా? ఓకేనా? కొత్త గ్రూప్ అండి, కొత్త గ్రూప్. ఎందుకంటే మనము ఏ గ్రూప్ ఆ గ్రూప్ లో ఉంచితే ప్రిఫరబుల్. సో సరేనండి. గురుగారు రోజు 11 o'clock ఏనండి మీ ప్రశ్న? కాదు, రేపు సాటర్డే నాడు, మళ్ళీ రేపు ఈవినింగ్ యక్ష ప్రశ్నలే ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ మనకు కిరాతార్జునీయం ఉంటుంది. ఆ తర్వాత ఇక వరుసగా మనకు అక్కడి నుంచి ఇక మండే నుంచి ఇక మళ్ళీ మనకి 29 వరకు మొత్తం నారాయణీయమే, కంప్లీట్ నారాయణీయమే. సాటర్డే సండే తర్వాత నేను పుష్కరాలకు 9 o'clock ఉంటుంది. రేపు 11ంటికి రండి. తర్వాత నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు రిమైండర్లు పెడుతూనే ఉంటాను, మీకు ఎవరికి కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అది కాక మీకు ఇందులో కూడా తెలుస్తుంది. ఓకేనా? సరే, వండర్ఫుల్. ఓకే, రేపు పొద్దున కలుద్దాం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు ఉదయం 11:30. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. పుష్కరాలకు పోతున్నారు కదా సార్ మీరు? అదే చెప్తాను, పుష్కరాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ 4 రోజులు మిస్ అవుతాం. సరేనా? మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? చెప్తాను. అందుకే మీరు వర్రీ అవ్వకండి. గ్రూపులలో మెసేజ్లు చూస్తుంటే అన్ని గ్రూపులలో పెడుతున్నా, మీరు ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పి. మీరు చూస్తే చాలు, ఏ ఒక్క గ్రూప్ లో చూసినా కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి వర్రీ అవ్వకండి, చూస్తూ ఉండండి. రేపు పొద్దున అయితే ముందు 11ంటికి జాయిన్ అవ్వండి. 5 నిమిషాలు తక్కువ 11ంటికి ప్రవచనం ప్రారంభం అవుతుంది. ఓకేనా? ఓకే. జై శ్రీ.
జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. కృష్ణ సార్.